ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా మా వారి అందాలు నీవైనా తెలుపుమా. ఓహో 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 తాయారు గారు, నా అందాలు మీకు తెలపడానికి పావురాయలు గెద్దలు ఎందుకు చెప్పండి? కళ్ళు మూసుకుని నట్టింట్లో ఎందుకు ఈ సంగీత సాధన? ఏమీ లేదండి, మన పెళ్ళైన కొత్తలో మీరు ఎలా ఉండేవారో ఊహించుకోవాలని ఇవాళ అనిపించింది. ఊహించుకుంటున్నాను. మీరు ఊహించుకుంటున్నారని చూసేవారికి తెలియక మీరు గుడ్డివారు అనుకునే అవకాశం ఉంది. మీరు ఏ కరెంటు ప్లగ్ లోనూ చెయ్యి పెట్టే ప్రమాదం ఉంది. హలో హలో, మురళీకృష్ణ గారున్నారా? లేరండి. మీరెవరు? నా పేరు పరిమళ. ఆహా, ఫోన్లోనే గుమగుమలాడిపోతుంది మీ పేరు. నువ్వెవరు? పనివాడివా? చిత్తం. ఒక విధంగా పనివాడినే. నా పనితనం వల్లనే మురళీకృష్ణ గారి తండ్రి గారు డాక్టర్ రాజగోపాలరావు గారు జన్మించారు. వారి పనితనం వల్లనే మురళీకృష్ణ గారు జన్మించారు. నేను మురళీకృష్ణకి సాక్షాత్తు తాతగారిని, వారి నాయనమ్మకి సాక్షాత్తు భర్తని. హలో హలో, పరిమళ. ఓహో తమరా, రండి రండి. కుశలమా? ఏమిటా తమరి ఈ మధ్య కనిపించలేదు అనుకుంటున్నాను, ఇప్పుడు కనిపించారు. బాగున్నారా? ఏమిటి, తమను చూసి చాలా కాలమైంది. ఎక్కడికి వెళ్ళారు? జైలుకి వెళ్ళి వచ్చానండి. అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. ఏమండి, ఇటొచ్చి ఎవరొచ్చారో చూడండి. ఎవరొచ్చారు? నమస్కారం. తాను ఉంటే పెట్టి తల్లి. ఏమండి, మీరు వీణ్ణా దయచేయండి అన్నది నేను ఇంకా ఎవరో పెద్ద మనిషి అనుకున్నాను. ఏమిటండి ఇది? ఎవరిని అండి అనాలో ఎవరిని అనకూడదో తెలియపోతే ఎలాగండి? చూడండి, నా దృష్టిలో మనుషులు అందరూ ఒకటే. అందరిలోనూ దేవుడున్నాడు. ఆఖరికి మిమ్మల్ని కూడా అండి అని ఎందుకు గౌరవిస్తానో తెలుసా? మీలో కూడా దేవత ఉంది. ఏ దేవతండోయ్? మాసవరం మరిడమ్మ, నాయుడుపేట నల్ల పెద్దమ్మ. ఏమిటో సకిలింపు, ఇంకా వంట కాలేదుపా, మీరండి. అయ్యా ఏమండి? ఏంటండి ఇంకా వంట కాలేదంట? జాగ్రత్త బాబు, తమరు ఆరోగ్యం జాగ్రత్త. టయానికి భోంచకపోతే గ్యాస్ ట్రబుల్ వస్తుందండి. హలో హలో, మురళీకృష్ణ గారు ఉన్నారా అండి? తమరు? మీకు తాషా సుజుకి నవృతి లోయ. అమ్మా, కాశ్మీర్ లోయ, అరకు లోయ విన్నాం, కానీ ఇదేదో కొత్త లోయలాగుంది. మా వారికి దొరికేవన్నీ ఇలాంటి లోయలే కదా. వారి ఇంట్లో లేరమ్మా. దట్స్ ఆల్ రైట్. వచ్చిన వెంటనే నేను ఫోన్ చేశానని చెప్పండి. చెప్తానమ్మా, నా పని అదే కదా, చెప్తాను. సార్ నమస్కారం సార్. దయచేయండి దయచేయండి. కుశలమా? ఏమిటి సరాసరి ఇంటికి వచ్చేసారు? అలా నిలబడిపోయారేమిటి? కూర్చోండి. తాయారు గారు, ఇటొచ్చి ఎవరొచ్చారో చూడండి. అబ్బా, మళ్ళా ఏ మాదాకంలో వచ్చాడండి? అసలు వీళ్ళని ఎన్నిసార్లు చెప్పినా ఈ ముష్టి వెధవలకి. నమస్కారం అమ్మా, నేను వీరే. మీరా? ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైల్స్ మీద పెద్దయ్య గారితో సంతకం పెట్టించమని మురళీకృష్ణ గారు పంపితే వచ్చానమ్మా. మా మురళి ఫ్యాక్టరీలోనే ఉన్నాడా? ఓహో, ఎందుకుంటారు, మురళీకృష్ణుడు కదా. వారివన్నీ తాత పోలికలు. ఇప్పుడు ఫోన్లో పలకరించిన ఆ సుందరి గోపికలతో ఎక్కడో స్వాగతాలు పలుకుతూ ఉంటారు. హలో, ఓహో, అమెరికా నుంచి అబ్బాయి గారా? ఏమిటి బాగా ఆగండి. తమరు ఇక్కడ రాగాలు తీస్తూ ఉంటే అక్కడ లైన్ కట్ అయిపోతుంది. తమరు వెళ్ళి వంట పని చూడండి. ముష్టి వాళ్ళకు కూడా లోకం అయిపోతున్నాం. ఏమండి రాజా గారు, ఆరోగ్యం ఎలా ఉంది? మా ఆరోగ్యాలకేం బాగానే ఉన్నాయి. మీరు ఒకసారి అమెరికా రావాలి. తమరే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇండియాకి రావడం లేదు. ఎప్పుడు వస్తున్నారు? చాలా పనులు ఒత్తిడి నాన్న. పనుల ఒత్తిడా? మందులు వాడుతున్నారా? మీరు పంపిన మందులు మీ అమ్మగారు మేము వేసుకుంటున్నాం. ఆకుకూరలు తింటున్నారా? ఆకుకూరలే కాదు, గడ్డి కూడా తింటున్నాం. అబ్బాయి ఎలా ఉన్నాడు? అమ్మ అబ్బాయికేం బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు తప్పకుండా ఒకసారి ఇండియాకి రావాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టుడేస్ ప్రోగ్రామ్స్ సార్. yes 11 AM ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ సార్. ఓకే. 1:30 కి కువైట్ పార్టీతో లంచ్ మీట్. ఓకే. 3 PM ఇంటర్వ్యూస్ సార్. హలో, మిస్ పర్మిళ సార్. వెరీ స్వీట్ స్మెల్ సార్. షట్ అప్. అమ్మాయిల కాల్స్ ఆఫీస్ లో ఇవ్వద్దని చెప్పాను లేదా? పోనీ లేరని చెప్పమంటారా సార్? అక్కర్లేదు, ఉన్నానని చెప్పు, బిజీగా ఉన్నానని చెప్పు. అలాగే సార్. హలో. అవసరం లేదు, వినపడి ఉంటుంది, పెట్టే. అలాగే సార్. వెరీ గుడ్.
తమరు పనిలో ఇంత సిన్సియర్ కాబట్టి తమరు ఏం చేసినా మేమే అనలేకపోతున్నాం. పరిస్థితి అది. రా తాతయ్య కూర్చో. మేము కూర్చోడానికి రాలేదు, మిమ్మల్ని నిలదీసి అడగడానికి వచ్చాం. మీరు వెళ్ళండి. ఆయ్ ఆయన్నారు ఇంకా నిలబడి ఉన్నారు. ఆయ్ ఆయన్నారు ఇంకా వెళ్ళలేదు. వెళ్ళండి. ఆఫీసులో అమ్మాయిలతో మాట్లాడకపోవడం బాగుంది, మరి ఇంటికి మిడతల దండు హోరులాగా ఫోన్ మీద ఫోన్ చేస్తూ మమ్మల్ని కూడా ఉద్రేకపరుస్తున్న అమ్మాయిల దండుకు మేమేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి. ఇంతకీ ఎవరు తాతయ్య? పరిమళ, హిమాలయ, అరకులోయ, కులులోయ, సుజుకి, యమహా ఇలాంటి వాళ్ళు. వీళ్ళ బారి నుంచి మీరు తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటి? ఈ ఫైల్లో మీకు పిల్లనిస్తామంటూ రాసిన జమీందారుల వివరాలు, ఆ పిల్లల వివరాలు, ఆస్తిపాస్తుల వివరాలు అన్నీ ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన అమ్మాయిని ఎన్నిక చేసుకోండి, పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుని ఎవరు సుఖపడ్డారు తాతయ్య? ఇప్పుడు చూడు, చుక్కల్లో చంద్రుడిలాగున్నాను. నన్ను ఇలా ఉండనివ్వండి తాతయ్య. చూడండి, తమ వందలకి వందనాలు చేస్తూ తమతో తందనాలాడే కుందన బొమ్మలు కాదండి తమకు సుఖాన్ని ఇచ్చేది. మీతో మంచిని పంచుకుంటూ చెడును సరిచేయడానికి మీ చెంపను చెళ్ళు అనిపించే మనిషే తమ అర్థంగి. ఈ ఫైల్లో ఆ చెంపదెబ్బని ఎన్నిక చేసుకోండి. చూడు తాతయ్య, నాకు నచ్చిన అమ్మాయి ఈ ఫైల్లో ఉండాలని దేవుడికి దండం పెట్టుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. ఏమయ్యా నీకు బుద్ధుందా లేదా? ఇంత పెద్ద కారు వేసుకొని చిన్న సాల్తీలు గుర్తావా? గాలెత్తే ఎగిరిపోయేవాళ్ళు నేను. అంతగా కొద్దాలనుకుంటే ఆ బిల్డింగ్లు గుద్దు, ఈ లారీలు గుద్దు, లేకపోతే ఈ గోడలు గుద్దు. నేనే దొరికానంటే నీకు. సారీ మిస్టర్. ఊరుకో, పెద్దగా దెబ్బలేం తగలేదు కదా. నాకు తగలపోతే సైకిల్ దెబ్బ తగలేంటి? నోర్మై, ఈ డబ్బు తీసుకెళ్ళి కొత్త సైకిల్ కొనుక్కో వెళ్ళు. అయ్యి బాబాయ్, 1000 రూపాయల డబ్బే? శ్రీ 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 రంగమార్తాండ నాట్య కళామండలికి జై! అదేమిటి అలా పడిపోయాడు? పడిపోయినప్పుడు అలా 1000 రూపాయలు ఇస్తారా అనుకుంటున్నాడేమో సార్. లే, మాటి మాటికి పడిపోతావు ఏంటయ్య నీ రోగం? నీ పేరేంటి? పెడతల పిచ్చేయండి. శ్రీ 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 రంగమార్తాండ నాట్య కళామండలికి గట్టిన పోయానండి. జై! చాలే వెళ్ళు. సార్, సైకిల్ కి డబ్బులు ఇచ్చారు, మరి డాక్టర్ ఫోటో తీసి నాకేదైనా ఇరిగిందన్నాడు అనుకోండి. ఇదిగో విజిటింగ్ కార్డు. ఏమన్నా అవసరం అయితే ఈ అడ్రస్కి వచ్చి కలు తీసుకో. సార్, మళ్ళీ ఏమిటి? ఇది చూపిస్తే బ్యాంకులో డబ్బులు ఇస్తారండి. డబ్బులు ఎవరో బొక్కలో దోస్తారు. మళ్ళీ పడిపోతావు. చూడు, జాగ్రత్తగా నడవడం నేర్చుకో. కొన్ని కార్లు కింద పడితే డబ్బులు దొరుకుతాయి, కొన్ని కార్లు కింద పడితే దెబ్బలే మిగులుతాయి. గుర్తుంచుకో. మళ్ళీ పిలిచావంటే చంపేస్తాను. మురళీకృష్ణ సోల్ ప్రొప్రైటర్ ఆఫ్ మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్. అబ్బా, చాలా గొప్ప కారు కిందే పడ్డానన్నమాట. అందుకే 1000 రూపాయలు. జై శ్రీ శ్రీ రంగమార్తాండ నాట్య కళామండలికి. ఈ రోజు నా ఖర్చుతో మీ అందరికీ టీలు ఇప్పిస్తున్నాను, తాగి తరించండి. మీ ఇంట్లో చెమ్మేస్తున్నాను, అమ్మేశావా? కాదు, కారు కింద పడ్డాను. గొప్ప కోటీశ్వరుడి కారు. 1000 రూపాయలు ఇచ్చారు. ఏంటి పైన వినిపిస్తున్నాయి? డాన్స్ క్లాస్ ఇంకా మొదలు కాలేదా? టీచర్ గారు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఇప్పుడు రోజు లేటే రాణి చెప్తాను. అమ్మా, మాత్ర వేసుకున్నావా? నీళ్లు తెచ్చిపెట్టమ్మా. తెస్తున్నా. కుదురుగా కూర్చొని తినచ్చు కదమ్మా. మా డ్రామా కంపెనీ ఓనర్కి అసలే రక్తపోటు. కొంచెం ఆలస్యంగా వెళ్తే చాలు కొండలు పగిలిపోయేలా అరుస్తాడు. నువ్వు మాత్ర వేసుకో, మనకు టైం అవుతుంది. మీ నాన్నగారు పోయిన తర్వాత నా భారం నీ భారం నీ మీదే పడింది. బయట పనిచేసి వచ్చే పిల్లవి, కనీసం నీకు ఇంట్లోనన్నా సాయం చేద్దామంటే నాకు ఈ మాయరోగం ఒకటి వచ్చి పడింది. అవన్నీ ఎందుకమ్మా, ముందు మాత్ర వేసుకో. టేబుల్ మీద భోజనం అంతా రెడీ, తర్వాత వడ్డించుకుని తిను. అయ్య బాబాయ్, నాకు టైం అవుతుంది. ఈ చెప్పు ఒకటి, ఇది ఇప్పుడు కదా. నమస్కారం అండి. నమస్కారం. గాంధీనగర్ వైపుగా వెళ్తున్నారా? మా డాన్స్ స్కూల్ కూడా అప్పుడేనండి. లేట్ అయిపోయింది, బస్సు కూడా మిస్ అయిపోయింది, కాలు చెప్పు కూడా తెగిపోయిందండి.
ఉద్యోగం పోతుందంటే మీరు వెళ్ళే దారిలో కొంచెం డ్రాప్ చేయకూడదు ప్లీజ్ మీకు దండం పెడతానండి. ఈ మాత్రం దానికి దండం ఎందుకమ్మా? బాగా చదువుకున్నారు, పైగా ఉద్యోగం పోతుందంటున్నారు. నేను అటే వెళ్తున్నా, ఎక్కండి. థ్యాంక్స్ అండి. ఆకారే ఈ అమ్మాయి వచ్చిందేంటి? ఇదే మా డాన్స్ స్కూల్. బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు ఈ జన్మలో నేను గుర్తెట్టుకుంటానండి. వచ్చే జన్మలో మీ డ్రైవింగ్ లైసెన్సే పుడతా. వద్దమ్మా, నేను వచ్చే జన్మలో డ్రైవర్ గా పుట్టాలనుకోవట్లేదు. చూడమ్మా, రేపు చెప్పులు కుట్టించుకోండి, మళ్ళీ కారు ఆపారనుకోండి, పెట్రోల్ ధర పెరిగిపోయింది. టైం ఎంత వస్తాను? మీరే ఆలస్యం. అమ్మో, కారు కింద పడకో, కారు కింద పడకో. కారు కింద పడగా నువ్వు పడకు. నాకు ఇష్టమేని ఈ కారులో దిగిందేంటి? అయ్యగారితో చెప్పేస్తాడేమో. ఓ అదా, ఆవిడ అయ్యగారికి బాగా టచింగ్ ఉన్న మనిషి. అయితే నువ్వు ఇక్కడే ఉండు, మా పపరేటర్ని తీసుకొస్తారా? ఇద్దరు కలిసి కారు కింద పడదామనా? అదేం కుదరదు, నేను ఉంటేగా. అమ్మో, అసలేంటి ప్రతిరోజు ఆలస్యమేనా? మాట్లాడమే. అది కాదండి, ఏది కాదు? మా ఇంటి పనంతా నేను ఒక్కదాన్ని చేసుకోవాలండి. ఆహా! మా అమ్మకు ఒంట్లో బాగాలేదండి. ఆవిడికి మందిస్తే గానీ బయటికి రావడానికి వీల్లేదండి. ఇంతలోకి ఇంటి వాళ్ళు వచ్చి అద్దె డబ్బుల కోసం గొడవ పెట్టారండి. మీరు జీతం ఇవ్వలేదు కదండి, అందుకని గబగబా నడుస్తుంటే కాలు చెప్పు తెగిపోయిందండి. ఈడ్చుకుని నడవడంతో బస్సు మిస్ అయిపోయిందండి. ఇవాళ మీరు జీతం ఇస్తారు కదండి, వెంటనే బజార్కి వెళ్ళి కొత్త చెప్పులు కొనుక్కుంటానండి. రేపు బస్సు మిస్ అవ్వనండి, లేట్గా రానండి. మరి జీతం అండి? ప్రతివాడు జీతం అనడమే గాని ఏట్రా జీతం అనడమే గాని కళ గురించి గాని కళామతల్లి గురించి గాని బాబా ఏట్రా కళ గురించి గాని కళామతల్లి గురించి గాని ఏమిటా నీ భరతనాట్యం? భరతనాట్యం కాదండి, కారు. కారాన్ని వలకాడ కళ గురించి గాని కళామతల్లి గురించి గాని. మేడం, మీకోసం పైన స్టూడెంట్లు వెయిటింగ్ లో ఉన్నారు, మీరు వెళ్ళండి. వెళ్ళండి మేడం, వెళ్ళండి. కళ గురించి గాని కళామతల్లి గురించి గాని. మీకు చేదస్తా మరి ఎక్కువైపోయిందండి. చెప్పిందే 10 సార్లు చెప్తారు. మేడం ఎంతసేపు ఉంచుతారు ఇక్కడ? మీరు వెళ్ళండి మేడం, మీరు వెళ్ళండి మేడం. నాది చాదస్తావా? కారు మేడం అని నోటుకొచ్చినట్టు కూస్తావా? అబ్బాబ్బా, మీకు విషయం తెలీదు. ఏట్రా మీరు నడవండి, చెప్తానా? ఏట్రా ఇదిగో ఏది పడవంత కారు ఏమైపోయింది? ఏంటి పడవేటు? అది కాదండి, మనకి ఇష్టమేని కోటీశ్వరుడు మురళీకృష్ణ గారు కారులో ఇక్కడే దిగింది. అబ్బా అదేనండి, నాకు 1000 రూపాయలు ఇచ్చారని చెప్పలా, ఆయన కారులో ఇక్కడే దిగింది. కారే, దాని కింద పడ్డానికి మీ ఇద్దరు వస్తారని నాకు తెలుసు, అందుకే ఇంజిన్ ఆపకుండా వచ్చా. ఇదిగా మేడం గారు కారులో పర్సు మర్చిపోయారు, ఇది ఆవిడకి ఇవ్వండి. వస్తా. మేడం మేడం అంటే మన కృష్ణవేణికి కోటీశ్వరుడు మురళీకృష్ణకి ఇప్పుడు ఆవిడ తిట్టేసి రోజు తప్పైపోయింది. అమ్మా కృష్ణవేణి ఏం సార్, బ్యాలెన్స్ తిట్లు తిట్టడానికి వచ్చారా? తిట్టండి, కానీ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయాక తిట్టండి. అలా మాట్లాడకమ్మా, నా గుండె చెరువైపోతుంది. చూడమ్మా, ఇవాళ నుంచి నువ్వు నన్ను సారని పిలవకూడదు, బాబాయ్ గారు అని పిలవాలి. అమ్మా, మీ తండ్రి గారు నాకు ప్రాణ స్నేహితుడమ్మా. అవునమ్మా, అతని బిడ్డంటే నాకు సొంత బిడ్డతో సమానం తల్లి. నిన్ను నా చేతుల్లో పెట్టిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఊరుకోండి సార్, నువ్వు ఊరుకోరా. థ్యాంక్స్ బాబాయ్ గారు. థ్యాంక్స్ అలా ఉంచు. మురళీకృష్ణ గారిని ఒక్కసారి మన కంపెనీకి తీసుకురాకూడదమ్మా? మురళీకృష్ణ గారా? తెలుసమ్మా, నాకంతా తెలుసు. నువ్వు ఆయన కారులోంచి దిగుతున్నప్పుడే కథంతా నాకు అర్థమైంది. నీకు ఆయనకి చచ్చా, అది కదా బాబాయ్ గారు, ఆ కారు. నువ్వు మరేం చెప్పకమ్మా, నీకేం తక్కువ? బంగారు బొమ్మవి, అతను కోటీశ్వరుడు. ప్రేమించడం తప్పు కాదమ్మా, అది అందరికీ వస్తుందా? అదో గొప్ప వరం.
ఈ వరం ఏమిటో ఈ ప్రేమ ఏమిటో నాకు చెప్పాను కదమ్మా, నీకు నేను తండ్రి లాంటి వాడిని, నువ్వేం భయపడకు. ఇదిగో నీకు వారానికి 3 రోజులు సెలవు ఇచ్చేస్తున్నాను. మురళీకృష్ణ గారితో నీ స్నేహాన్ని దినదినాభివృద్ధి చేసుకో తల్లి. కానీ ఆయన్ని ఒక్కసారి మన కంపెనీకి రప్పించి ఒక్క భూరి విరాళం ఇప్పించావంటే కంపెనీ అప్పులన్నీ తీరిపోతాయి. కంపెనీ అప్పులా? మా ఇంటి వద్ద 2 నెలలుగా కట్టలేదు. అయ్యో, నాకు చెప్పలేదేం తల్లి, ఎంత బాధపడ్డావో ఏమిటో. ఇదిగో నీకు 3 నెలల జీతం ఇస్తున్నాను, ఇంటి కట్టే. థ్యాంక్స్ బాబాయ్ గారు. థ్యాంక్స్ కాదమ్మా, మురళీకృష్ణ గారిని ఒక్కసారి తీసుకురావాలి. తొందర ఏం లేదు, ఆయనకి 1,00,000 పనులు నాకు తెలీదు. అవకాశం చూసి ఒక్కసారి తీసుకురా, విరాళం 1,00,000 ఇప్పింది. నేను వస్తాను బాబాయ్ గారు. అమ్మా, మరి ఇందాక చెప్పుతూ అయిపోయింది అన్నావు కదమ్మా. డబ్బిచ్చారుగా, కొత్తవే కొనుక్కుంటాను. శ్రీ శ్రీ రంగమార్తాండ నాట్య కళామండలికి చిన్ని కృష్ణుడమ్మో, ఎంతటి చిలిపి కృష్ణుడమ్మో. చిన్ని కృష్ణుడమ్మో, ఎంతటి చిలిపి కృష్ణుడమ్మో. వెన్న ముద్దలను కన్నె ముద్దులను, వెన్న ముద్దలను కన్నె ముద్దులను, వెన్న ముద్దలను కన్నె ముద్దులను తిన్నగా తీయగా దొంగిలించిన అబ్బబ్బా చిన్ని కృష్ణుడమ్మో, ఎంతటి చిలిపి కృష్ణుడమ్మో. శ్రీమద్రమారమణ గోవిందో. భక్తులారా, ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నేను రంగస్థలం మీద కథలు చెప్పను, ఊరూరు తిరుగుతూ ఉంటాను, ఉండే చోటే కథలు చెప్తూ ఉంటాను. నన్ను అందరూ కన్యాకుమారి అని పిలుస్తూ ఉంటారు. నిజానికొస్తే నేను కన్యనో కాదు, అలా అని చెప్పి కుమారిని కాదు, ఒక బిడ్డకు తల్లిని. శభాష్, నేను భజంత్రీల వంశాంబుదిలో పుట్టాను కాబట్టి నన్ను అందరూ భజంత్రీల కన్యాకుమారి అని పిలుస్తూ ఉంటారు. అదేంటి జంతికలు అంటున్నావు? మా ఇంటి పేరు కూడా జంతికల వరహాల శెట్టి. మనిద్దరికి ఏదో చుట్టరికం ఉండుంటుంది. శెట్టి గారి మాట అంటే నా గుండెల్లో గట్టి మేళం కొట్టినట్టుంది. చుట్టరికం ఇదివరకు ఉండకపోతేనే ఇక ముందు ఉంటుంది. శెట్టి గారు, నా భోషానం పెట్టిగారు. శభాష్, శెట్టి గారిని చూశాక నా బిరుదాంకితాలకు భూషాణం కూడా తగిలించుకోవాలనుంది. దాన్ని మరి మీరే బహుకరించాలి. అలాగే. ఈ రోజు కథ ఇంతటితో ముగిసింది. రేపు కలుద్దాం. శ్రీమద్రమారమణ గోవిందో. నా చెడుతల్ని అంత గట్టిగా కొడతారా? తగిలిపోవు. పగిలినా పర్వాలేదు, నేను మున్సిపల్ కౌన్సిలర్ని. హరికథలంటే చెవు కూసేసుకునే జుట్టు పీకేసుకుంటాం. మీలాంటి హరిదాసులకి నాకు ఎన్నో జన్మజన్మల బంధం. చిత్తం, మీరెన్ని కథలైనా వినిండొచ్చు, కానీ నాది వినలేదు, కనలేదు, కనీసం వాసనైనా చూడలేదు. కౌన్సిలర్ గారు, అరుపులు మాని నా ఆభరణాలు చూడండి. కాలికి గండపెండేరం తొడిగించారు అనకాపల్లి అప్పల నరసయ్య గారు. శరీరమంతా బంగారు తొడుగు తొడిగించాలని మన ఊరి వరాల శెట్టి గారు సరదా పడుతున్నట్టు వారి వాలకం చూస్తూనే తెలుస్తుంది. శృంగార కథ ఒకటి చెప్పు పాప. అలాంటి కథలు వింటుంటే నెమలి పురివిప్పినట్టు నా నెత్తి మీద వెంట్రుకలు నిక్కబడుస్తాయి. నిక్కినవి నిక్కించి దక్కించుకోవటంలో నేనేమి తక్కువైన దాన్ని కాదు. మీలాంటి ఎందరినో ఆకట్టుకున్నాను, కొంగుకి కట్టుకున్నాను, మొలలో పెట్టుకున్నాను. భక్తులారా, ఈ కించిత్ ఇంటర్వ్యూకి ముడుపులు చెల్లించి 3వ రోజు కలవండి. శ్రీమద్రమారమణ గోవిందో. ఈ రోజు నుంచి మన రంగమార్తాండ నాట్య కళామండలి దశే తిరిగిపోయింది. మన నాటక సమాజానికి కృష్ణవేణి ద్వారా ఒక రాజపోషకుడు లభించాడు. నాటకానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ భారీ ఎత్తున చేయండి. డ్రెస్సులన్నీ బ్రహ్మాండంగా కుట్టించండి. మరి డబ్బు? బిల్లులన్నీ కృష్ణవేణి పేరుతో మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ మిస్టర్ మురళీకృష్ణ గారికి పంపించండి. ఏమిటి తాతయ్య నన్ను పిలిచా? బయట మీరు నాటకాలు ఆడతారని నాకు బాగా తెలుసు, కానీ నాటకం కంపెనీలోనే ఎప్పుడు చేరిపోయారో చెప్తారా? తాతయ్య బేతాళ కథలు చెప్పి నన్ను బెదరగొట్టుకో. విషయం ఏంటో చెప్పు. ఈ బిల్లులేమిటి, కృష్ణవేణి గారు ఏమిటి, నాటకం కంపెనీలో ఖర్చులేమిటి, మన కంపెనీలో కట్టమని పంపడం ఏమిటి?
ఏమిటిది? నాకేం తెలియదు తాతయ్య, విచిత్రంగా ఉందే. మీకు తెలియకుండా మన కంపెనీకి బిల్లులు ఎలా వచ్చాయండి? ఏమో తాతయ్య, నాకేం అర్థం కావట్లేదు. నన్ను నమ్మంటారు. నమ్మకపోతే మానేయండి. వాడికి తెలీదు అంటుంటే అలా నిర్ణయిస్తారేమిటి? వాడు ఎప్పుడు అబద్ధం అంటూ మీలాగా. మన పెళ్ళైన కొత్తల్లో మీరు ఎంతమంది పేరుతో బిల్లులు కట్టి నాకు దొరికిపోలేదు? అబ్బా, అది బిఫోర్ ఇండిపెండెన్స్ మాట అండి. ఇప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మాట. మీరు ఆగండి, మీరు చెప్పండి. చెప్పేదే ఉంది తాతయ్య, ఇదేదో నాటకాల కంపెనీలో అంతర్నాటకం అయి ఉంటుంది. నేను నాటకం ఆడి ఈ నాటకం ఏమిటో తేలుస్తాను. తది తన్న తదిన తది తన్నాదిన తది దీనికి మెరుగులు పెట్టి ఎన్నేళ్ళయిందో ఏంటో. నమస్తే. ఏంటద్దోడా? నమస్తే నమస్తే. మీరు ఈ కంపెనీ ప్రొపరేటరా? హ? నన్ను చూస్తే ప్రొపరేటర్లా కనిపించట్లేదా? దేనికి బాబు, యాషాల కోసం వచ్చావా? నీది డ్రామా పర్సనాలిటీ కాదు, సినిమా పర్సనాలిటీ. మెడ్రాస్ ట్రై చేయి, హీరో అయిపోతావు. మెడ్రాస్ ఎందుకులేండి, నేను ఆంధ్ర హీరోని. నేను వచ్చింది వేషాల కోసం కాదు, బిల్లుల కోసం. బిల్లులా? ఏం బిల్లులు? అదే మీ కంపెనీ మేకప్ తాలూకు, కాస్ట్యూమ్ తాలూకు బిల్లు మా మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్ కి పంపారు కదా, ఆ బిల్లులు. అయితే మీరు మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చారా? తమరు? నేను ఆ కంపెనీ ప్రొపరైటర్ గారి బిల్లు కలెక్టర్ని. రండి 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 రండి, కూర్చోండి కూర్చోండి. ఒరే పెడతలో అయ్యగారికి మంచి లింకా మాట్లారా? అవును, ఈ బిల్లులన్నీ మా ఆఫీస్కి వచ్చాయేమిటి? మీ ఆఫీస్కి రాక ఇంకడికి వస్తాయండి. బిల్లులన్నీ ఇన్ ది అకౌంట్ ఆఫ్ కృష్ణవేణి అని పంపించాంగా. పంపారు. ఇంతకీ ఆ కృష్ణవేణి ఎవరు? ఏమిటి కృష్ణవేణి ఎవరా? సరే సరే, అంటే ఇంకా మీ దాకా రాలేదన్నమాట. మీ మొహం చూస్తే నమ్మబుద్ధేస్తుంది, చెప్పేస్తాను. ఆవిడ త్వరలో మీ కంపెనీకి కాబోయే మేడం. మేడమ్మా? కృష్ణవేణి మా ఇన్స్టిట్యూట్ లో డాన్స్ టీచర్, బంగారు బొమ్మ. మీ బాస్ మురళీకృష్ణ గారికి మా కృష్ణవేణికి లస్క్ టఫర్. లస్క్ టఫరా? లస్క్ అంటే అంటే తెలీదా? ఇద్దరికి లవ్. ఏమిటి, మురళీకృష్ణ గారికి కృష్ణవేణికి లవ్వా? అవునండి, ఆయన చేత మా కంపెనీకి ₹1,00,000 విరాళం ఇప్పించడానికి కృష్ణవేణి ఒప్పిస్తారని కూడా. ఆ విషయాన్ని వాళ్ళ పత్రికలో ప్రకటన ఇవ్వబోతున్నాం. అబ్బా, వ్యవహారం చాలా దూరం వచ్చిందే. మురళీకృష్ణ గారి లవ్ కృష్ణవేణి నేను ఒకసారి చూడొచ్చా? మీరంతా అక్కడ ఎందుకు? వీళ్ళు రిహార్సల్ చేసుకోండి, వెళ్ళండి వెళ్ళండి. దేనికి? రేట్లు ఎక్కువ వేసామని ఆవిడ అడగటానికే? అబ్బే అదేం లేదండి, పెద్ద కంపెనీ కదా, చిన్న చిన్న డిస్కౌంట్ ఇవ్వడం బాగుండదని నేనే వద్దన్నాను. రేట్లన్నీ సరిగ్గానే ఉంటాయండి, కావాలంటే చూసుకోండి. చూడండి, మనలో మనమాట. ఆ బిల్లులు కనుక వెంటనే పాస్ చేస్తే మీకు 5% కమిషన్ ముట్ట చెప్తాను. నాకు 5% కమిషనా? పోనీ 7. ఇంకో హాఫ్ వేసుకో. నేను కృష్ణవేణి గారిని చూస్తే గానీ డిసైడ్ చేయను. 10. ఆవిడెక్కడా? 10.5, అంతకంటే ఎక్కువ ఉచ్చుకులేండి బాబు. సరే, ఆవిడెక్కడా? ఆవిడ మేడం మీద హాల్లో ఉన్నారు. చేయొద్దులు. 10% కమిషన్ కొట్టేద్దామనే, నేనే ఇస్తాను. ఈ బిల్లు కలెక్టర్ ఆ రోజు నేను కారు కింద పడినప్పుడు ₹1000 ఇచ్చిన మురళీకృష్ణ గారేమో అని నాకు అనుమానంగా ఉంది. బిల్లు కలెక్టర్ని పట్టుకుని మురళీకృష్ణ గారు అంటావా? అలింకా షాపులో ఇచ్చే. తది తన్న తదిన తది తన్నాదిన తది తన్న తదిన. ఇప్పుడు చేయండి. 1 2 3 4 1 2 3 4. ఎవరు? ఇవాళ క్లాస్ అయిపోయింది, మీరు వెళ్ళండి. గుడ్, చాలా బాగా చేశారే. కీప్ ఇట్ అప్. కొంచెం బాడీ తగ్గించాలి అంతే. చాలా బాగా చేశారండి. సరే, అసలు మీరెవరంటే చెప్పరే? అదే మీ టైలరింగ్ బిల్లు. ఓహో, టైలర్వా? ఏమిటయ్యా ఏమిటయ్యేది? మీరు అన్ని సార్లు కొలతలు తీసుకెళ్ళి ఇంత లూజ్గా కుట్టారేమిటి? ప్రోగ్రామ్ లో ఎక్కడ జారిపోతాయన్నంత లూజ్గా ఉన్నాయి. కొలతలు కొలవడానికి, మీరు కుట్టి తీసుకురావడానికి మధ్య నేను చిక్కానా, లేక మీరే సైజులు పెంచారా? అమ్మా, నీ కొలతలు పెరిగాయో లేక వాళ్లే పెంచారో నాకేమీ సంబంధం లేదు. ఎందుకంటే నేను టైలరింగ్ మనిషిని కాదు. మరి మీరు డ్రామా కంపెనీ బిల్లు పంపించారే, అదే మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్, దాని తాలూకు మనిషిని. ఏమిటి, మీరు మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్ నుంచి వస్తున్నారా? అవును. అయితే తలుపేసేయండి. తలుపా? ఎందుకు? ఏం కాదు,
పత్రికా విలేకరులు పిలిచి ప్రకటన ఇస్తానన్నాడు మా ఓనర్. వాళ్ళు వస్తే నా ప్రాణం తీసేస్తారు. మీరు వెళ్ళి కొద్దిగా తలిపేయండి. అంతే కదా, వెయ్యండి. వేస్తాను. అవును, అక్కడ మీరు జాబ్ చేస్తున్నారా? అవును, బిల్లు కలెక్టర్ని. బిల్లు కలెక్టరా? అదే, బిల్లు లేకపోతే నాకు వేరే పనే లేదు. ఈ బిల్స్ మురళీకృష్ణ గారు చూసారా? చూడలేదు, నేనే చెకింగ్కి వచ్చాను. నేను అనుకోకుండా ఈ చిక్కుల్లో పడ్డానండి. ఆయన ఎవరో నాకు తెలీదు, చూడలేదు కూడాను. ఇంతవరకు చూడకపోతేనే ఇక నుంచి చూస్తే పోలా? చాలండి, ఆయన చూడకుండానే ఇంత గొడవ జరిగింది. చూస్తే ఇంకెంత గొడవ జరుగుతుందో. అత్యాశకు పోవడం, అబద్ధాలు ఆడడం నాకెప్పుడు ఇష్టం లేదండి. మీరు ఈ బిల్స్ ఆయనకి చూపించకండి. మీకు పదో పరకు ముట్ట చెప్తాను. ఇక్కడ కమిషనే. ఏమండి, వాళ్ళు పత్రికల వాళ్ళు నన్ను కలవడానికి వీల్లేదని చెప్పి పంపించేయండి ప్లీజ్. సరే. నమస్తే. ఎవరు? నేను పత్రికా విలేకరిని. నా పత్రిక పేరు లపాకి, నా పేరు పాకి అంటే పార్వతి కిషోర్. కృష్ణవేణి గారితో ఇంటర్వ్యూకి వచ్చాను. ఆవిడ బిజీగా ఉన్నారు. అదేం బిజీ అండి, రేపు మా పత్రికలో ఆవిడ పేరు పడిందంటే ఆవిడకి దొరకనంత బిజీ అయిపోతుంది. చూడండి తాపి గారు, పాకి అదే పాకి గారు, మీ పాకి పత్రికలో పాకి రాతలు ఆవిడకి అవసరం లేదని ఖచ్చితంగా చెప్పమన్నారు. మిమ్మల్ని వెళ్ళమన్నారు. అదేమిటయ్యా, అన్నిటికీ నువ్వే సమాధానం చెప్పేస్తున్నావు. ఎంతకు నువ్వెవరు? మురళీకృష్ణ, ప్రొప్రైటర్ ఆఫ్ మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్. నమస్తే సార్. వణక్కం సార్. ఆదబర్ సార్. మళ్ళీ వస్తాను సార్, క్షమించండి సార్. వచ్చే వారం ఈ వార్త బాక్స్ కట్టి మరీ వేస్తాను సార్. హెడ్డింగ్ చూడండి సార్, ఎంత గొప్పగా పెడుతున్నానో. పట్ట పగలే బట్ట బయలు. ఎలా ఉంది సార్? చాలా చండాలంగా ఉంది. నాకు అలాగే ఉంది సార్. అయితే మార్చేస్తాను సార్. బట్ట బయలే పట్ట పగలు. వస్తాను సార్. ఉంటాను సార్. ఉంటాను. మీరు పని చూసుకోండి సార్. మీరు పని చూసుకోండి. ఏమిటయ్యా, నువ్వే మురళీకృష్ణ అంటున్నా? లేకపోతే మీకు మా ఓనర్ మురళీకృష్ణ గారికి లస్క్ టఫర్ ఉందని ఇప్పటికే ప్రచారం చేశారు. లస్క్ టఫరా? అదే లవ్వు. ఇప్పుడు మన ఇద్దరం తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాం అనుకోండి, మన ఇద్దరి మధ్య లస్క్ టఫర్ ఉందని రాస్తారు. మొత్తం లస్క్ టఫర్ అయిపోతుంది. అందుకనే అలా చెప్పాను. అదండి లస్క్ టఫర్ అంటే. ఈ లస్క్ ఏమిటో టఫర్ ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. పద, ఏదైనా ఉడిపి హోటల్ కూర్చొని మాట్లాడుకుందాం. ఉడిపి హోటల్? నా దగ్గర డబ్బులు ఉన్నాయిలేవయ్యా, పద. ఓహో, ఆయన కార్ డ్రైవర్ని లిఫ్ట్ అడిగి మీ కంపెనీలో దిగితే ఇంత గొడవైందనమాట. ఎలా ఉంది సాంబారా? బ్రహ్మాండం. ఎంత తాగినా తాగినట్లేదు. ఏమైనా ఉడిపి హోటల్ అంటే ఉడిపి హోటలే. ఇంతకీ మా డ్రామా కంపెనీ బిల్స్ విషయం ఏం చేస్తారు? ఏం చేయమంటారు మీరే చెప్పండి. ఆ బిల్స్ మురళీకృష్ణ గారి దృష్టిలో పడకుండా కొన్నాళ్ళు ఆపలేరు ప్లీజ్? ఆపితే? ఏం లేదు, మా అమ్మతో చెప్పి ఈ బంగారు గాజులు అమ్మేసి ఆయనకిచ్చేస్తానండి. అది సరే, మీకు అంతకంటే మంచి ఐడియా చెప్పనా? చెప్పండి. మిమ్మల్ని చూస్తే మంచివారిలా కనపడుతున్నారు. మీరు చెప్పే మాట తప్పకుండా బాగుంటుంది. చెప్పండి. చూడు, మురళీకృష్ణ అంటే పెద్ద కోటీశ్వరుడు. ఎలాగో అతనికి నీకు మీ కంపెనీలో లస్క్ టఫర్ ఉందని అనుకుంటున్నారు. రేపు పేపర్లో కూడా వేయబోతున్నారు. నువ్వు గప్ చెప్పుగా ఊరుకుని పేపర్లో వేసాక బ్లాక్మెయిల్ చేసావనుకో, బోల్డ్ అంత డబ్బు సంపాదించవచ్చు. ఆ పని ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మిమ్మల్ని మంచివారన్నాను, ఇంతలో ఎంత అసహ్యంగా మాట్లాడారు. ఆయన కోటీశ్వరుడు అడిగితే నాకేమిటండి? నా ఆత్మాభిమానం నాకంతకంటే గొప్ప. ఈ మాట మీరన్నారు కాబట్టి సరిపోయింది. వేరెవరైనా అనుంటే ఏం చేస్తారు? సోచి లంపకాయ కొట్టేదాన్ని. తమ వందలకి వందనాలు చేస్తూ తమతో తందనాలాడే కుందరం బొమ్మలు కాదండి తమకు సుఖాన్ని ఇచ్చేది. మీతో మంచిని పంచుకుంటూ చెడును సరిచేయడానికి మీ చెంపను చెళ్ళు అనిపించే మనిషే తమ అర్థంగి. ఫ్యాంటాస్టిక్. ఆ ప్రకారంబుగా వెన్నెల చిలికే 16,000 మంది వన్నెల చిలకలందరినీ మన మురళీకృష్ణుడు తన శృంగారాన్ని ఎలా చిలికించాడో చిత్తగించండి. శభాష్. చిలక వేరే పల్లె గోపిక పెరుగు చిలక వేక్షణమైన ఆపక. చిలక వేరే పల్లె గోపిక పెరుగు చిలక వేక్షణమైన ఆపక. శభాష్. కన్యా, మేము రాజకీయాల్లో ఎన్నో హరికథలు ప్రతిరోజు చెబుతూనే ఉంటాం, కానీ చిరతలు కొడతాం. మరి మీరు చెప్పే హరికథలకు మాత్రం ఎందుకు చిరతలు వాయిస్తారు చెబుతావా? బహుపసందైన ప్రశ్న వేశారు. ఈ చిడతనేది మిడతం బొట్లు పిడత పగలగొట్టిన పెంకులతో కనిపెట్టిన వాయిద్య సాధనం. ఈ చిడతలతో ఒక ఆట ఉంది. నేను ఇలా వాయిస్తూనే ఉంటాను. మీరు ఇందులో 4 సార్లు వేలెట్టి నలక్కుండా బయటికి తీయాలి. అలా తీసినచో మీరు కోరిన కథ ఏ రెమ్యునరేషన్ తీసుకోకుండా
వివిధ భంగిమలతో నృత్యము చేస్తూ చెప్పబడును. అలా లేనిచో మీరు నా కాలికి బంగారు గండ పెండేరం తొడిగించవలెను. ఇది నాయన చిడతల ఆట సారాంశం. పొట్టివారు గట్టివారులా ఉన్నారు, రండి. మీ 25 ఎకరాల కొబ్బరి తోట పణంగా పెట్టి పెట్టండి. కథ ఖచ్చితంగా చెప్తావా? పెట్టండి, మీకే తెలుస్తుంది. బలి బలి చతురుడే మూడోసారి కూడా తప్పించుకున్నారు. ఈసారి పెట్టండి, చెప్తాను. మనిద్దరం రాజీ పడిపోతావా? ఆట సగంలో ఆపకూడదు, పెట్టండి. చిడతాటలో మీ ఓటమికి నా సానుభూతి. తొడిగించండి నా కాలికి గండ పెండేరాలు. వచ్చేట్టున్నాడు. స్వామి రారా, ఇటురారా, నన్నే నిన్నేరా. ఏ ఆ పక్క కంపెనీకి మీ ప్రొపరేటర్ గారు విరాళాలు ఇవ్వబోతున్నారని వేగుల వారి ద్వారా విన్నాను, నిజమేనా? నేను విన్నాను, నిజమో కాదో నాకు తెలీదు. ఓహో, ఏమి స్వామి భక్తి! అయ్యగారి రహస్యాలు ఇలా కాపాడుతున్నారన్నమాట. బలి బలి, నాదొక చిన్న దరఖాస్తు విన్నపం, వింటారా? ఆ చెప్పండి చెప్పండి. ఆ కంపెనీలో ఉంది బూడిద, పేరుడిన నాటకాలు, పాతపడ్డ డాన్సులు, చిల్లులు పడ్డ తప్పలాలు, చీకుపోయిన డోలకులు. నా చిడతలు చూడు, టక 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 టక. వీడు రాయిలా లేవు, ఇక్కడ కొడితే వీరవాసనం దాకా మారు మోగాలి. ఇక్కడ మా టొపేరంలో సకల కదా కాలక్షేప భోషానాలు జరుగుతూ ఉంటాయి. నాయనా, మీ అయ్యగారు మురళీకృష్ణ గారిని ఒక్కసారి నా చిడత చప్పుడికి పరిచయం చేయకూడదా? చిడత చప్పుడా అంటే? అదా నాయనా, కథలు కబుర్లు విప్పి చెప్తాను. ఆయన అమెరికాలో చదువుకున్నారు, తెలుగు కథలు తెలియవే. అయితే ఇంగ్లీష్ కథలే చెప్తాను. యాజ్ యూ లైక్ ఇట్, రోమియో జూలియట్, ఆమ్లెట్, మేక్బట్ వంటి అన్ని సరళమైన కథలు సరసమైన ధరలకు చెప్పబడును. 2 పిట్ట కథలు ఫ్రీ. నాయనా, మురళీకృష్ణ గారిని మా కురుక్షేత్రంలోకి లాక్కొచ్చావంటే ఆయనిచ్చే విరాళంలో 10% కమిషన్ నీకిస్తాను. ఇక్కడ కూడా కమిషనా? చాలదా? అయితే అప్పుడప్పుడు నీకు 2 పిట్ట కథలు, 1 తట్ట కథ ఫ్రీగా చెప్తాను, సరేనా? ప్రయత్నించు నాయనా, కష్టే ఫలే అన్నారు. వస్తాను. లోపల భక్తులంతా కష్టాల్లో ఉన్నారు. కథ సగంలో ఆపేసి వచ్చాను. జగదభిరాముడు శ్రీరాముడే. ఒరే మురళి, నీకు నువ్వే బ్రోకర్ అయ్యావన్నమాట. కానీ మురళీకృష్ణ గారి చేతి విరాళం ఇప్పించకపోతే కొంపలు మునిగిపోతాయి తల్లి. ఇప్పటికే ఆలస్యమైంది. ఏం చేయను బాబాయ్ గారు, నేనంతా చెప్పేస్తానండి. అసలు మురళీకృష్ణ గారు నువ్వేం చేస్తావో ఏమిటో. వారం రోజుల్లో విరాళం ఇప్పించకపోతే ఈ 4 వెంట్రుకలు అందరూ కలిసి లాగేస్తారు. ఆగండి, మీరు అసలే మోమాటస్తులు. స్వయంగా మురళీకృష్ణ గారితో మీరు మాట్లాడలేరని నాకు తెలుసు, అందుకే మీ తరపున నేనే మాట్లాడేశాను. మీరే మాట్లాడేశారా? ఏం మాట్లాడారు? మేడం గారి డ్రామా కంపెనీకి ఇలాంటి అవసరం వచ్చింది, మీరు ఊరుకుంటే ఎలా? తక్షణం చెక్ ఇవ్వమని చెప్పేశాను. బాబు తల్లని మాట చెప్పావు, చచ్చి మేమంతా ఇక్కడ పడతాం. ఆల్ రైట్, రేపు ఉదయం 9ంటికి మీరంతా మయూరి డిన్నర్ హాల్కి రండి. అక్కడికి మేడం గారితో మురళీకృష్ణ గారు వస్తారు. మీ చెక్ మీరు తీసుకెళ్ళండి. అది కదా మేడం, రేపు మీ వాళ్ళందరినీ మురళీకృష్ణ గారికి పరిచయం చేసి చెక్ ఇప్పించే పూచి మీది. నేను చెప్పేది మీరేం చెప్పొద్దు, మురళీకృష్ణ గారు మీతో చాలా విషయాలు చెప్పన్నారు. పదండి, రండి. మురళీకృష్ణ గారు చెప్పున్నారు కదమ్మా, వెళ్ళమ్మా. రండి. ఇవాళ క్లాసెస్ సెలవు, వెళ్ళమ్మా. రండి. ఏమిటండి అందరినీ హోటల్కి రమ్మన్నారు? ఏం చేద్దామని? వేళకూడదు ఉందా? నేనేమి ఊరికే రమ్మనలేదు, చాలా ఆలోచించి రమ్మన్నాను. ఏమిటండి ఆలోచన? నన్ను అల్లరి చేయడమేనా? కాదు, ఆపద నుంచి కాపాడదామని. చూడు, వాళ్ళు మురళీకృష్ణ పేరు వెంటనే గాని ఇప్పటి వరకు చూడలేదు. రేపు వాళ్ళు హోటల్కి వచ్చేసరికి నేనే మురళీకృష్ణలా వేషం వేసుకుని అక్కడ ఉంటాను. హౌ ఇస్ ఇట్? నువ్వు మురళీకృష్ణవా? నీ వేషం ఎక్కడా? ఆయన హోదా ఎక్కడా? ఈ లాల్చి పైజామాలో నువ్వు మురళీకృష్ణ అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? కోట దిగి తీసుకుంటాను. ఆయన ఎలా నడుస్తారో, ఎలా మాట్లాడతారో అలా నువ్వు చేయగలవా? అద్దరు కొట్టేస్తాను. అసలు మురళీకృష్ణ గారు తాను కాదని నేనే తానని నమ్మించేలా గొప్పగా నటిస్తాను. నాకు కావాల్సింది నీ ధైర్యం. ఓకే? ఇది బాగానే ఉంది. నువ్వు వచ్చి మురళీకృష్ణలా రావాలి. రేపు వాళ్ళ నీ దగ్గరికి రాగానే చెక్ బుక్ మర్చిపోయాను నువ్వు చెప్పే. మర్నాడు మురళీకృష్ణ గారు ఫారెన్ వెళ్ళారని నేను చెప్పేస్తాను. గండం గడుస్తుంది. ఇప్పుడు నీకు ఓకే కదా? ఓకే గాని
నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు భయంగా ఉంది. నువ్వు జాగ్రత్తగా చేయాలి. చేస్తా. అన్న వస్త్రాలు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు ఏం గొడవలు జరుగుతాయో ఏమిటో. నువ్వు మాత్రం జాగ్రత్తగా చేయాలి. నేను బ్రహ్మాండంగా చేస్తా, డోంట్ వరీ. ముందు నిన్ను మాట్లాడగాలి. ఏమిటి? ఒకవేళ మురళీకృష్ణ గారికి ఇది తెలిసి నిన్ను చూసి నీకు డబ్బు హోదా లేకపోయినా అంతకు మించిన అభిమానం ఉంది, అందం ఉంది, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అని అడిగితే? ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. మీ అంతస్తు మీదైతే నా ఆత్మగౌరవం నాది. మనసుల మధ్య పుట్టేదే ప్రేమని, అంతస్తుల మధ్య పుట్టేది ప్రేమ కాదని చెప్పేస్తాను. పోనీ నేను నీలాంటి సామాన్యుడినే కదా, ఆ మాట నేను అడిగితే? కృష్ణవేణి, సారీ, నీకు ఇష్టం లేదంటే ఇష్టం లేదనే చెప్పొచ్చు. ఇష్టాలు నా మీద ఆధారపడి లేనప్పుడు ఇష్టం అని చెప్పనా, ఇష్టం లేదని చెప్పనా? నీ ఇష్టం ఏదైనా సరే. మురళ, కొంప మునిగింది. నమస్కారం సార్. మురళీకృష్ణ గారు ఎక్కడా అని వెతుకుతున్నారా సార్? మురళీకృష్ణ గారు అవును బాబు. ఇంతకీ తమరెవరు సార్? నేనా? మర్చిపోయారా సార్? మురళీకృష్ణ గారు అకౌంట్లు అవి చూస్తుంటానే. బిల్లు కలెక్టర్ని సార్. బిల్లు కలెక్టరా? ఓహో, ఇంతకీ నేనెవరో మీకు తెలుసా సార్? వాళ్ళే వారండి, జోక్ చేయకండి. మీరు మురళీకృష్ణ గారి తాతగారు కదా? అమ్మాయ్యా, నా పాత్రగానే ఉంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా సార్? కృష్ణవేణి గారిని గొప్ప డాన్సర్ సార్, చాలా మంచి ఆవిడ. మంచిదే. అయితే ఇంతకీ మురళీకృష్ణ గారు మీకు కనిపించారా సార్? నాకా? లేదు సార్, మేమిద్దరం ఈ ఉడిపి హోటల్లో సాంబార్ ఇడ్లీ తినొస్తున్నాం సార్. సాంబార్ ఇడ్లీయే ఉడిపి హోటల్లో? సార్, మా మురళీకృష్ణ గారు కూడా ఏ ఉడిపి హోటల్లోనో సాంబార్ ఇడ్లీ తింటూ 4:40కి అటెండ్ కావాల్సిన ఫారిన్ డెలిగేట్స్ మీటింగ్ని ఎగ్గొడతారంటారా? నన్ను అడిగితే నేనేం చెప్పను సార్. ఎగ్గొట్టినా ఆశ్చర్యపోకండి సార్. సరే సార్, లోపల సాంబార్ ఇడ్లీ చాలా బాగున్నాయి. ఎలాగో ఇంత దూరం వచ్చారుగా, ఒక 4 లాగించి వెళ్ళండి సార్. సార్, 3 ఇడ్లీలకి 1 కప్పు సాంబార్ ఫ్రీ సార్. అలాగే సార్. ఎందుకైనా మంచిది ఓ డజన్ ఇడ్లీ పార్సల్ చేసి వెళ్తాను సార్. ఎందుకంటే మా మురళీకృష్ణ గారికి కూడా నచ్చొచ్చు కదా. ఆ పని చేయండి సార్. సార్, మా మురళీకృష్ణ గారు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఆయనకి మీటింగ్ ఉందని నేను చెప్పాను చెప్తారా సార్? కనిపిస్తే చెప్తాను, కనపడపోతే నన్ను ఏం చేయమంటారు సార్? కరెక్టే. కనిపిస్తే చెప్పొచ్చు, కనిపించకపోతే వెతకొచ్చు. కానీ కనిపించిన వాళ్ళతో మనం ఏం చెప్తాం సార్? సార్, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. నన్ను క్షమించండి సార్. ఆయన ఏ ఉడిపి హోటల్లో సాంబార్ ఇడ్లీ తింటున్నారో నన్ను వదిలేయండి సార్. ఆ అమ్మాయి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు వెళ్ళి పని చూసుకోండి సార్. సరే. ఎవరండి ఆయన? ఎవరు బాబు అమ్మాయి? చాలా మంచి అమ్మాయి నాయనమ్మా. నచ్చిన వాళ్ళందరూ మనకు మంచిగానే ఉంటారండి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరని? అదే బిల్లుల తాలూకు అమ్మాయి. ఓహో, బిల్లులా? మరి మంచి అమ్మాయి అంటారేంటండి? అదంతా ఓ పెద్ద కథలే. ఇదిగో ఇదే గందరగోళం. ఇంతకీ ఏమిటా కథ? నేనెవరిని నీకేమైనా అర్థమైందా? నాకు అర్థమైందండి, నువ్వు చెప్పు బాబు. తాతయ్య చెప్పారు నాన్నమ్మా, మగాడు చెడుని చెంపదెబ్బతో సరిచేసే ఆడదే ఇల్లాలు కావాలని. అలా చెప్పానా? చెప్పే ఉంటారు, స్వానుభవం మీరు చెప్పారు బాబు. పెళ్లికి ముందు ఒక రోజు నేను మేడ మీద ఉంటే గోడ మీద ఎక్కి కన్ను కొట్టారు. సాచి లంపకాయ కొడితే కింద పడి కారు విరిగింది. ఆసుపత్రిలో పెళ్లి చూపులు జరిగి అమలాపురంలో మా పెళ్ళయింది. అది బిఫోర్ ఇండిపెండెన్స్ వైప్. అయినా చంపదెబ్బ కొట్టే పిల్లనే వీరు చేసుకుంటారని తెలిస్తే రేపు పొద్దున మన గేటు ముందు వేలకు వేరు ఆడపిల్లలు నిలబడతారు. ఫెడేలు మంది చంపదెబ్బలు కొట్టేస్తారు. వీళ్ళందరినీ పెళ్లి చేసుకుంటారా మీ మనవలు గారు? ఊరుకోండి, అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. మీలాగా నా మనవడు లెక్కల్లో 3 మార్కులు వచ్చిన వాడేం కాదు. మంచేదో చెడేదో వాడికి బాగా తెలుసు. దాళవాకి సారవాకి తేడా తెలియని మీరు వాడికి సలహా ఇవ్వడం ఏమిటి? ఒరే బాబు, ఆ అమ్మాయిని నాకు కూడా ఒకసారి చూపించరా? అలాగే. ఏమీ చూడక్కర్లేదు, అమ్మాయి బాగానే ఉంటుంది. కానీ ఈ గందరగోళం ఇది బాగులేదు. ఏ గందరగోళం ఉండదు. ఆ అమ్మాయిని ఇక్కడికే తీసుకొస్తాను. దానికంటే ముందు మా ఇద్దరి మధ్య ఒక చిన్న పొడుపు కథ లాంటి అడ్డు ఉంది. అది రేపే విడిపోతుంది. ఆ మర్నాడే తీసుకొస్తాను. పదండి, కూర్చోండి. కూర్చోండి. హలో మురళీకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. మీకోసం స్పెషల్ టేబుల్ అరేంజ్ చేశాం, ఆర్డర్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. అదేమిటి మిమ్మల్ని మురళీకృష్ణ పిలుస్తున్నాడా? నన్ను అలా పిలవమని 100 రూపీస్ టిప్ ఇచ్చాను. హాయ్ హలో మురళీకృష్ణ, హౌ ఆర్ యు? ఫైన్. నాతో డ్రింక్ చేయవడి? గెస్ట్ తో వచ్చాను. ఓ లేడీ గెస్ట్. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద కూర్చో, ఏం కావాలో ఆర్డర్ చేయి, మొత్తం నేనే పే చేస్తాను. ఓకే? ఇట్స్ ఆల్ రైట్. లేడీ గెస్ట్. ఎవరేవిడా? మురళీకృష్ణకి ఊరంతా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని నమ్మకం కదా, మీ వాళ్ళు నమ్మడానికి వీలుగా ఈ అమ్మాయికి టిప్ ఇచ్చి రప్పించాను. ఈ అమ్మాయి ఈ హోటల్లో స్వీపర్. స్వీపరా? సారు, ఏరా ఈయన మురళీకృష్ణ గారే అంటారా? ఏమిటా సందేహం? మన కంపెనీకి బిల్లులు పట్టుకొచ్చిన బిల్లు కలెక్టర్లా లేడు? వచ్చేస్తాను గాడిద. బిల్లు కలెక్టర్ వచ్చినప్పుడు ఆ సన్నాసిని పట్టుకుని మురళీకృష్ణలా ఉన్నాడన్నావు. ఇవాళ సాక్షాత్తు మురళీకృష్ణ గారే వస్తే బిల్లు కలెక్టర్లా ఉన్నాడంటున్నావు. నాకు తిక్కర ఎగిందా చంపేస్తాను. మూసుకొని తిను. ఏమండి, వాళ్ళంతా నాటకాల గ్యాంగ్. ఇంకాసేపు ఉంటే మన బండారం అంతా బయట పెట్టేస్తారు. తొందరగా పంపించేయడం మంచిది. అవును, రమ్మను. చెక్ బుక్ మర్చిపోయానని చెప్తారు కదా? అవును. రేపు ఉదయం రమ్మంటున్నారు కదా? అలాగే. జాగ్రత్త. ఓకే, రమ్మను. బాబాయ్ గారు కూర్చోమ్మా, నువ్వు కూర్చోమ్మా. మహారాజశ్రీ మురళీకృష్ణ బహద్దూరు వారి దివ్య సముఖానికి శ్రీ 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 రంగమార్తాండ నాట్యకళా మండలి సభ్యులు జోహార్. చెప్పండి. తమకు ప్రియాతి ప్రియమైన సన్నిహితురాలు, హితురాలు, స్నేహితురాలు, ప్రియురాలు అయిన కుమారి కృష్ణవేణి మా సమాజంలోనే ఉన్నతోద్యోగంలో ఉన్న సంగతి తమకు విదితమే కదా. కృష్ణవేణి చెప్పింది, కానీ మీరు కొంచెం మామూలుగా మాట్లాడతారా? మీలాంటి గొప్పవారితో ఇలా మాట్లాడటమే మాకు మామూలు ప్రభు. తమబోటి దాతల విరాళంతో మూలపడ్డ కళలను పునరుద్ధరించాలని మేం కంకణం కట్టుకున్నాం. కృష్ణవేణి, ఎంత ఇవ్వమంటావు? 1,00,000 ఇవ్వండి. చెక్ బుక్ తేలేదు కదా? చూస్తాను. అరే, చెక్ బుక్ తెచ్చానే. కృష్ణవేణి, 1,00,000 కదూ? మహాప్రసాదం, రసహృదయార వింద, దుందిళిద్ద, మంద మకరంద మాధురి మధుపాయి సిపాయి రూపాయి. సరే, 1,25,000. దానకర్ణ గజకర్ణ గోకర్ణ సువర్ణ అపర్ణ జీర్ణకళోద్ధరణ ధన్యోస్మి ధన్యోస్మి. ఇంకో 25 వేసుకోండి. కళా తపస్వి మహామనస్వి భూరి యశస్వి శంభో శంకర. సరే, 2,00,000. బాబు తీసుకోండి. శ్రీ 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 రంగమార్తాండ నాట్యకళా మండలి దాన విధాతకి. ఏమిటండి, ఏమిటి నాటకం? నాటకమే ఉంది. చెక్ ఇమ్మన్నా, ఇచ్చాను. అవసరానికి అబద్ధం చెప్పి చిన్న సహాయం చేయమంటే ఎందుకు ఇలా చేశారు? ఆ చెక్ తీసుకుని బ్యాంకుకి వెళ్తే ఎంత గొడవ అవుతుంది? ఆ మురళీకృష్ణ గారి పరువు ఏమవుతుంది? బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు, ఆగండి. ఏమిటమ్మా, అయ్యగారు మరో చెక్ ఇస్తా ఉంటున్నారా? కాదు, ఆయన మీకు ఇచ్చిన చెక్కు చెల్లదు. చెల్లదా? ఏ? ఆయన మురళీకృష్ణ కాదు. కాదా? మీ ఒత్తిడికి తట్టుకోలేక ఆ బిల్లు కలెక్టర్ని మురళీకృష్ణలాగా నటించమంటే ఆయన ఏకంగా చెక్కే ఇచ్చేశాడు. ఇది చెల్లదు. దొంగ చెక్క! ఎంత మోసం, ఎంత ఘోరం! పోలీసులు పట్టిద్దాం. వద్దు బాబాయ్ గారు, అతన్ని క్షమించండి. నాకు సహాయం చేయడం కోసమే అతన్ని పని చేశాడు. రిపోర్ట్ ఇవ్వద్దు ప్లీజ్. అదేం కుదరదు. మీరే నా మేనేజర్? లోపల దొంగ చెక్క ఇచ్చిన పెద్ద మనుషుడు కూడా ఉన్నాడు. బయటికి పోకుండా బందోబస్తు చేయండి. నువ్వు ఉండమ్మా. ఎవరైతే నీకేమయ్యా, ముందు పోలీసుకి ఫోన్ చేయి. అడిగో, అతనే పట్టుకోండి. అనే మురళీకృష్ణ అని చెప్పి చెక్ ఫోర్జరీ చేశాడు. అరెస్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, మీరా? మీకెంత టిప్ ఇచ్చారు? టిప్పేంటి మేడం, ఇలాంటి హోటల్స్ 100 కొనగలడు ఆయన. అయినా దొంగ చెక్కు ఇవ్వాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది? నిజంగా మురళీకృష్ణ గారు ఆయనే. పెద్ద మనిషి మీద పిచ్చి పిచ్చి రిపోర్ట్ ఇస్తారా? పదండి పోలీస్ స్టేషన్కి. బాబు, ఒక్కసారి చెప్పుతో కొట్టండి. లెగవయ్యా. కనీసం ఒక్కసారేనే కొట్టండి బాబు. పర్వాలేదు, లెగవయ్యా. మీకు చెప్పు లేకపోతే బూటే లేవండి, నేనే కొట్టుకుంటాను. గెటప్. బాబు, మీరు చెప్పుతో కొట్టకపోతే మా ట్రూప్కి మనశ్శాంతి ఉండదు. ఇప్పుడైనా కొట్టండి బాబు. చూడండి, ఆ 2,00,000 తీసుకెళ్లి మీ డ్రామా కంపెనీ బ్రహ్మాండంగా నడుపుకోండి. వెళ్ళండి. ఆహా, చిన్నవాడివి నా పెద్ద మనసు గలవాడివి. వస్తాం బాబు. కొట్టాలంటారా?
రేపు వచ్చి కొడతాను లేవయ్యా. అయితే సరే. వస్తాను థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కృష్ణవేణి, నేను నిన్ను మోసం చేయాలని ఈ నాటకం ఆడలేదు. ఆవేశంలో పరిచయం అయ్యాను, అలాగే స్నేహితులు అయ్యాం. నేనే మురళీకృష్ణ అని సందర్భం వచ్చినప్పుడు నీకు చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఇలా అపార్థం చేసుకునే సమస్య అవుతుందని అనుకోలేదు. నేను నిన్ను అభిమానిస్తున్నాను, మనసారా ప్రేమిస్తున్నాను. నీ నిర్ణయం నాకు ఇప్పుడే చెప్పమని నేను అడగటం లేదు. తెల్లారులోగా ఫోన్ చేసి చెప్తే చాలు. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే? నేను నిన్ను అభిమానిస్తున్నాను, మనసారా ప్రేమిస్తున్నాను. నీ నిర్ణయం నాకు ఇప్పుడే చెప్పమని నేను అడగటం లేదు. తెల్లారులోగా ఫోన్ చేసి చెప్తే చాలు. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. హలో కృష్ణవేణి, హలో. కృష్ణవేణి, హలో కృష్ణవేణి. కృష్ణవేణి? కృష్ణవేణి కాదు, పారిజాతం కావాలా? నేను సుకుమార్ శెట్టిని మాట్లాడుతున్నాను. ఉందా, బుక్ అయిందా? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉంటే ఇంకా మజాగా ఉంటది. అయితే వాళ్ళు ఎక్కడో పిల్లు రేటు మాట్లాడాలా? పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. ఏం పాపం? ఎయిడ్స్. ఎయిడ్స్. నిన్న అక్కడ రమ్మన్నారు. అయ్యో బాబోయ్, నేను ఫోన్ చేసిన మాత్రం చెప్పకండి. పెట్రా రాస్కెల్. నమస్తే హస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ ఏమ్మా, దంపతుల పేరు మీద అర్చన చేయమంటావా? కాదు పూజారి గారు, ఆది దంపతుల పేరును జరిపించండి. అలాగేనమ్మా. అద్యమయా పూర్వోక్త దేవంగన విశేష. కృష్ణవేణి, నువ్వు నన్ను సామాన్యుడిగానే అభిమానించావు. అందుకే ఈరోజు సామాన్యుడిగా వచ్చి నిన్ను అడుగుతున్నాను. నన్ను నువ్వు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదో ఈ గుడి బయటకు వెళ్లేలోగా చెప్పాలి. నీ నిర్ణయం ఏదైనా పర్వాలేదు, నిర్భయంగా చెప్పు. కానీ నేను నిన్ను అడగటం ఇదే ఆఖరిసారి. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి, రక్షాన్ ధారయామి. నా దగ్గర చిల్లర లేదు, వెనక మా వారు వస్తున్నారు, అడిగి తీసుకోండి.
ఏమిట్రా సరాసరి ఇంటికి తీసుకొచ్చేసావా? ఇదిగో అమ్మాయి, నువ్వే ఫోన్ నెంబరో నాకు తెలియదు కానీ వాడు తీసుకొస్తే మాత్రం రావడానికి నీకెంత ధైర్యం? ఏమిటండి ఎవరి మీద అలా యుద్ధం చేసేస్తున్నారు? ఉమ్, సాంబార్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీయా? ఉడిపి హోటల్. అబ్బా, అర్థమయ్యేటట్టు చెప్పండి. మీ మనవడు ఉడిపి హోటల్ అయితే ఆ అమ్మాయి సాంబార్ ఇడ్లీ హోటల్ నుంచి ఇంటికే తీసుకొచ్చేసాడు. కొత్త పెళ్లి కూతురారా, నీ కుడికాలు ముందు మోపిరారా, ఆహా. కులసతి గుణవతి రారా, ఓహో నువ్వు కోరుకున్న కోవిలకు రారా. అదండి. మా నాయనమ్మ పాట పాడిందంటే నచ్చినట్టే లెక్క. వెళ్ళి కాకా పట్టేసి నాకు సిగ్గు వస్తుంది. వెళ్ళ. ఏమిటమ్మా? ఏం లేదండి, దోమ కుట్టింది. కుట్టినట్టు లేదే, కొట్టినట్టుంది కదా. వెళ్ళు. శుభం. ఏమండి, గందరగోళం లేకుండా నోరారా మనసారా విషయం ఏమిటో చెప్పండి. ఏమిటండి మరీ అంత మొహమాటం లేకుండా అడుగుతారు? పిల్లలు ఇంతకంటే ఏం చెప్తారు? నాకు అర్థమైంది బాబు. మీ నాయనమ్మకి అర్థమైతే నాకు అర్థమైపోయింది. ఈడు జోడు బాగున్నారు కదండి. అవును తాతయ్య, నాయనమ్మకి చూపిస్తానుగా, అందుకే తీసుకొచ్చాను. నీ పేరేమిటమ్మా? కృష్ణవేణి. మిమ్మల్ని అడిగిందా? మీకు విషయం తెలుసా? కృష్ణవేణి బ్రహ్మాండంగా పాడుతుంది, బ్రహ్మాండంగా డాన్స్ చేస్తుంది. కూచిపూడి, భరతనాట్యం, కథక్, మణిపూరి, కథకళి అన్నిట్లో గోల్డ్ మెడలిస్టు, కరాటేలో బ్లాక్ బెల్ట్. ఇంకో విషయం తెలుసా? కృష్ణవేణి బ్రహ్మాండంగా వంట కూడా చేస్తుంది. నాయనమ్మ, ఇవాళ నువ్వు వంటగదిలోకి రావడానికి వీల్లేదు. వంట వడ్డన అంతా కృష్ణవేణి. ఈవేళ నీ చేత కృష్ణవేణికి వంటలో నలభీమ బెల్ట్ ఇప్పించడానికి తీసుకొచ్చాను. కృష్ణవేణి, ప్రొసీడ్. అయ్యో, నాకు వంట అంతగా రాదండి. నేను చెప్తున్నాను, మాట్లాడుకో, పరుగు పోద్ది. హలో, నేను నానా రాజా. ఆహా, నా పుత్రరత్నమా, మంచి టైంకి ఫోన్ చేశారండి. మీ కాబోయే కోడల్ని మీ కొడుకు ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చాడు. ముందు కోడలతో మాట్లాడండి. రామ్మా. మీ మామయ్య అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. హలో, నమస్కారం అండి. నమస్తే. నీ బ్లడ్ గ్రూప్ ఏమిటమ్మా? బ్లడ్ గ్రూపా? తెలీదండి. హార్ట్ బీట్, హార్ట్ బీటా? పల్స్ రేట్ ఎంత ఉందమ్మా? పల్స్ రేటా? ఏమోనండి. అమ్మా, ఫోన్ ఇలా నాకు. ఏమండి, మీ కాబోయే కోడల్ని కులం ఏమిటి, పేరేమిటి, గోత్రం ఏమిటి అని అడగాలి కానీ బ్లడ్ గ్రూప్ ఏమిటి, పల్స్ రేట్ అంతా, బ్లడ్ ప్రెషర్ అంతా అడుగుతారండి. అడిగించాలి కానీ ఫోన్ పెట్టేయండి. నీ బీపీ ఎంత ఉంది? నా బీపీ మీద 400, కింద 300, మధ్యలో నేనున్నాను. ముల్లంగి తినండి, బాగుంటుంది. ముల్లంగా కిష్కింద వెళ్ళి కందమూలాలు తింటానండి. మీరు ఇక్కడ ఆవుల్ని గేదెల్ని మాత్రం తినకండి. ముహూర్తం పెట్టించి ఫోన్ చేస్తాను, పెట్టేయండి ఫోను. వాళ్ళు అద్దరిపోయేటట్టు వంట చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రప్పించాలి. ఈ అమ్మాయి వాళ్ళకని చూస్తుంటే వంట చేస్తుందంటారా? ఎందుకైనా మంచిది మనం హోటల్ నుంచి క్యారేజ్ ఏమైనా తెప్పించుకొని. ఏం బాగోలేకపోయినా వంకలు పెట్టకుండా నోరు మూసుకొని తినండి. పిల్ల బాధపడుతుంది. ఏమండి, ఇంట్లో కారం అయిపోయినట్టుంది, మళ్ళీ కొట్టించండి. చాలా బాగుందమ్మా. ఎవరు నేర్పారమ్మా వంట? బాగుంది కదండి. బ్రహ్మాండం. బాగుంది కదండి, బ్రహ్మాండం. అమ్మకు పచ్చం చప్పిడుంటే చేయాలి. ఇప్పుడిప్పుడే ఉప్పు కారం వేయడం నేర్చుకున్నాను. కారం కొంచెం ఎక్కువగా ఉంటే ఏమనుకోకండి. కొంచెమా? కొంచెం ఏమీ ఎక్కువ కాలేదమ్మా. ఏమండి, మీరు వంట చేస్తే నోట్లోంచే నీరు కారేవి. మీ మనవరాలు వంట చేస్తే కన్ను, ముక్కు, నోరు, కాలు అన్నిట్లోంచి నీరు కారుతున్నాయి. చూడమ్మా, కారం ఎక్కువైంది కదండి. ఎక్కువైతే ఏం పర్వాలేదు, నువ్వు బాధపడకు. వారం రోజుల్లో నువ్వు బ్రహ్మాండంగా వంట చేసేటట్టు నేను నేర్పిస్తానుగా. ఏది నవ్వు, నవ్వాలి, 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 నీ నవ్వులు నాకే ఇవ్వాలి. నవ్వాలి, నవ్వాలి. బాగున్నావా శ్రీమతి కృష్ణవేణి పరశురాం? ఎవరనుకుంటున్నావు? అనుకోవడమా? రావణాసురుడు మండోదరుని చూసి ఏమనుకుంటాడు? భస్మాసురుడు భార్యను చూసి ఎవరనుకుంటాడు?
ఇంతకీ నువ్వు ఎవరి పర్మిషన్ అడిగి దీన్ని ప్రేమించావు? ప్రేమించావా, కామించావా? ప్రేమించడానికి నీ పర్మిషన్ ఏంట్రా? తప్పుకో. తప్పమ్మా, ఎలా తప్పుకోమంటావు? అది నా పెళ్ళం, నేను కోరుకున్న బెల్లం. మధ్యలో నువ్వేంటి అల్లం? కృష్ణవేణి అనే నీటికి నేను పల్లం, నా చేతిలో ఉంది దాని కళ్ళం. కట్టుకున్న ఇల్లాల్ని పరపురుషుడు వచ్చి పట్టుకుపోతుంటే చేతులు కట్టు కూర్చోమన్నావా నన్ను? కట్టుకున్న బాబు కాదంటుందేమో అడుగు నీ కృష్ణవేణి రాణి గారిని. ఏం పతివ్రతా తిలకమా? తిలకానికి బలపమా? నీ పుణ్యం కొద్దీ దొరికిన పురుషుణ్ణి నేను కానా? చెప్పు నీ పక్కనున్న పరపురుషుడికి. చెప్పు, చెప్పమంటుంటే. అతను చెప్పింది నిజమేనా? అతను చెప్పింది నిజమేనా? నిజమే. Once again, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2. శభాష్, ఇక్కడికొచ్చి తైతక్కలాడుతున్నావా పిల్ల? ఇక్కడెందుకే ఊపుతున్నావు? నా ముందు ఊపుతువు గాని పద. నీ కళ్ళు నకళ్ళు అసళ్ళు అన్నీ తిప్పి తిప్పి అలసిపోకూడదు నీ ఒళ్ళు. నిన్ను సినిమాల్లో చేర్పిస్తా, చమక్ చమక్ త్వరగా మెరిపిస్తా, నీ రూపాన్ని రూపాయలుగా పరిపిస్తా, నిన్ను నానాగడ్డి కరిపిస్తా. పద, పని సరిపద, నీ పని సరిపద, సరి సరిపద.
పదవే. మురళి, కృష్ణవేణి నిన్ను మోసం చేస్తుందంటే నేను నమ్మలేను. అసలు నిజమేమిటో ఆ అమ్మాయిని అడిగితే చెప్తుందిగా. తనని భయపెట్టే విషయం ఏదో ఉందని నా అనుమానం. కొన్ని నన్ను వెళ్ళి అడిగిరమ్మంటావా? తాతయ్య, ఆ విషయం గురించి ఆలోచించడం నేను మానేశాను. దయచేసి మీరు మర్చిపోండి. సొంత మనిషి పోతేనే మర్చిపోతున్నావు. ఆ పరాయింటమ్మాయిని మర్చిపోవడం క్షణం పని. కానీ ఎందుకు ఆ అమ్మాయికురాల్ని మర్చిపోబుద్ధి కావడలేదురా. పోనీ అమ్మాయి చెప్పలేకపోతే వాళ్ళ అమ్మగారిని అడిగితే చెప్తుందిగా. చూడు మురళి, నీడ వెనకే వెలుతురు వస్తుంది, వెలుతురు లేకపోతే నీడ లేదు. ఏది నీడో ఏది వెలుతురో తెలుసుకోవాల్సిన బాధ్యత మందిరా. ప్లీజ్, నా నిర్ణయానికి నన్ను వదిలేయండి. అబ్బా, ఎంత చిక్కిపోయావప్పా. మామయ్య బతికున్న రోజుల్లో గున్న ఏనుగులా, గుంటూరు కారంలా, గుడిలో గంటలా, గోడ మీద బొమ్మలా, గులుసుల మెడతో గోలగోలగా ఉండేదాని. గోరింటాకు చేత్తో హార్మోనియం వాయిస్తూ పాట కూడా పాడేదాని. ఏమప్పా గాలి తీసిన తిత్తిలా అయిపోయావు. చెప్పప్పా, నే అన్నది తప్ప. పెడతాను నీకు తట్టలో పూతరేకుల కట్ట. చాకులాంటి కుర్రాన్ని పట్టావు, మరి బాకులాంటి నేనేమైపోవాలి? నేను కట్టిన తాళేమైపోవాలి? బుద్ధి లేక నీ బాబు తెంపేసినంత మాత్రాన పుట్టుక్కున తెగిపోతుందా మన వివాహ బంధం? తెంపిన తాళి పోయింది పో, ఇంకొక తాళి కొని తెచ్చా, కొత్తది. దీన్ని మెడలో వేసి తెంపినా తెగకుండా గట్టిగా బిగగట్టి కట్టుకో. 3 ముళ్ళు కాదు, 33 ముళ్ళు వేసుకో. ఈసారి తెగితే నీ పీక తెగాలి, కాని ఈ తాళి తెగకూడదు. కట్టుకో. ఎందుకు వచ్చానని చూస్తున్నావా? నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావో తెలుసుకుందామని వచ్చాను. నీ తల్లి కూతుళ్ళు ఇద్దరు ఆడిన నాటకం వెనుకున్న అంతర్నాటకం ఏమిటో అడగాలని వచ్చాను. ఇదంతా నిజమేనా? కృష్ణవేణికి అతనికి పెళ్లి జరిగిన మాట నిజమేనా? Tell me. ముందే పెళ్ళైతే మళ్ళీ నాకు మనసులా ఇచ్చావు. ఇంత తెలిసి పెద్దవాళ్ళు కనీసం మీరైనా విషయం గురించి నాకెందుకు చెప్పలేదు? మాట్లాడండి, కమాన్ ప్లీజ్. మీరు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. చెప్పండి ప్లీజ్, స్పీక్ అవుట్. స్పీక్ అవుట్ ఏంటి బ్రదర్? స్పీకర్లు పెట్టించి, డేరాలో కట్టించి, టికెట్లు కుట్టించానంటే నీ ఏకపాత్రాభినయానికి కొడతారు చప్పట్ల మీద చప్పట్లు. ఆడవాళ్ల మీద నోరు పారేసుకుంటే అమ్మవారి తీర్థంలో అప్పడాలు దొంగిలించినంత పాపు. అసలు ఈ పెళ్లి ఎలా జరిగింది? దేవుడు సాక్షిగా జరిగింది, దాని బాబు సాక్షిగా జరిగింది, దానమ్మ సాక్షిగా జరిగింది, నా సాక్షిగా జరిగింది. ఇన్ని సాక్ష్యాలతో 2 చేతులతో 3 ముళ్ళు వేస్తే జరిగిన పెళ్లి ఎలా జరిగిందంటే అవేంటి? తప్పు కదమ్మా. ఇది చిటికిన వేలు, అది నన్ను కట్టుకున్నాక పట్టుకున్న వేలు. దీనితో చిటికి వేశానంటే ఎంతమంది వచ్చినా నాకేమీ భయం లేదురా. ఓ, ఇది ఉంగరం వేలు. పాపం పెళ్లి రోజున పెళ్లి ఉంగరం దీనికి తగిలించలేదు. ఎంత బోసిగా ఉందో చూడు. నా వేలికి నీ ఖర్చుతో దాని పేరున పెళ్లి ఉంగరం తగిలించు. వేలే కాదు, నీ చేతులు కూడా ఉండవు, జాగ్రత్త. ఇది మధ్య వేలు. ఆలు మగల మధ్య వచ్చావా, జాగ్రత్త అని చెబుతా. ఆ మాటే నీకు చెప్తున్నాను. ఇది చూపుడు వేలు. పెళ్ళైన ఆడదాని వెంట పడుతున్నావని లోకమంతా వేలెత్తి చూపించే చూపుడు వేలు. ఆ లోకం నిన్నే వేలెత్తి చూపించేలా చేస్తాను. ఇది బొటన వేలు, ఆఖరి వేలు. ఇంకా నువ్వు ముండిగా ఇక్కడే ఉంటే ఈ వేలు నీ రక్తంలో ముంచి ఒట్టు పెట్టుకుంటా. నార్మల్. మిస్టర్ మురళీకృష్ణ, మా ఇంటికొచ్చి మా సొంత విషయాల్లో తలదూర్చడం సభ్యత కాదు. వెళ్ళండి. మా ఇద్దరికి ఎప్పుడో పెళ్లి జరిగింది. ఏనాటికైనా ఆయన వస్తారని ఎదురు చూస్తున్నాను. మీరు మధ్యలోకి వచ్చి ఆడుతున్న మాయ నాటకాన్ని చూసి నేను నాటకం ఆడాను. డబ్బున్నంత మాత్రాన ఏదైనా సాధించగలం అనుకునే మీలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పడం కోసమే మిమ్మల్ని ప్రేమించినట్టు నటించాను.
మీరు డబ్బుండి లేనట్టు నటించారు, నేను పెళ్ళై కానట్టు నటించాను. తప్ప? ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక ముందు మా ఇంటి గుమ్మం కూడా తొక్కకండి. మా ఇద్దరికి పెళ్ళయింది నిజం నిజం నిజం. చాలా వెళ్ళండి. కృష్ణవేణి, ఆవులించకుండానే పేగులు లెక్క పెడతాను నేను. అలాంటి నా చెవులకే పోగులు తొడిగిస్తావా? ఈ తెలివితేటలు మీ అమ్మకుంటే నీ బాబు బ్రతుకుండేవాడు. నీ బాబును చంపి నేను జైలుకు వెళ్లకుండా ఉంటే ఈ పాటికి మనిద్దరికి 2 కొడుకులు పుట్టుండేవాళ్ళు. శంభులింగం, జంబులింగం. కానీ ఇప్పుడు ఏ లింగం లేకుండా స్త్రీలింగం, పుంలింగానే మిగిలిపోయాం. అయినా పర్వాలేదు, లింగాల గురించి లంగాల గురించి రాత్రికి ఏకాంతంగా మాట్లాడుకుందాం. రెస్ట్ తీసుకో. కుమారి, కన్యాకుమారి, అదే చెడత, అదే పిడతము. నీ వాయిద్యాలన్నీ కుశలమేనా కుమారి? నా వాయిద్యాలు ఎలా ఉంటేనేం ప్రభు? అవి తమ ముందు వాయించలేనప్పుడు చాలా కాలానికి దర్శనమిచ్చారు. తమరు వచ్చారని తెలుసు, కానీ ఇక్కడికి వస్తారో రారో తెలీదు. అందుకని వీధి గుమ్మంలో కాకుండా దొడ్డి గుమ్మంలో గాత్రం చేస్తున్నాను. మీకోసం నా చేత్తోనే ముగ్గులు వేశాను, చిడతలు మెరుగు పెట్టించాను, వాయిద్యాలన్నీ శృతి చేసి మీకోసమే ఎదురు చూస్తున్నాను మహాప్రభు. జైలు నుంచి అనుకున్న దానికన్నా ముందే వచ్చేశారే. కుమారి, చట్టం పట్టి నన్ను బొక్కలో నెట్టిన కట్టులు ఫట్మని తెంచుకుని రావడానికి భారతీయ శిక్షాస్మృతిలో బోలెడండి లోకలుకులున్నాయి. అవును, ఎలా ఉన్నాయి నీ చిడతల కథాకాలక్షేపాల బెకబెకలు? ఊరూరు తిరిగి మీలాంటి మహానుభావులు పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకోవటమే కదా మా వృత్తి. అవును, నువ్వేం చేసినా కడుపు కోసమే చేస్తావు. ఎన్నాళ్ళు మకాం? మీరు ఉండనిచ్చిన నాళ్ళు. ఉండమంటే బ్రతుకంతా ఉండిపోవటానికి సిద్ధమే. మీలాంటి పెద్దవారి నీడలోనే కదా మా లాంటి వారు మేడలు కట్టుకునేది. నిన్ను కట్టుకుంటే నా కట్టుకున్న పెళ్ళంగతేం కావాలి? నీకు తెలుసుగా నేను చాలా పతివ్రత ముగుణ్ణని. తెలుసు తెలుసు. నేను వ్రతం చెడ్డదాన్ని, విధం చెడ్డదాన్ని. తమరెంతటి యోగ్యులో నాకు తెలియదా మహాప్రభు? నీకు మాత్రమే వ్రతం చెడ్డ ఫలితం దక్కిందిగా. కొడుకును కన్నావుగా. నేనెక్కడ కన్నాను? వాడే పుట్టేశాడు. వాడికి చెల్లెలు కావాలి కదా, పద లోపలికి. నువ్వు పదరా. లోపలైనా బయటైనా అంతా మీదే కదా. మిమ్మల్ని కాదని అంతటి గొప్పదా నా స్వామి. కానీ వ్రతంలో ఉన్నాను. శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రులు, రామాయణ కథ చెప్తున్నాను. అది పూర్తి కానివ్వండి, తరువాత మీ ఇష్టం. ఓహో, రామాయణం అంటే రావణాసురుడి కథ. చాలా గొప్ప కథ. రంభను చెరిచిన వాడు రావణాసురుడు. రంభను మించిన ఈ చరిత్రను చెరిచిన వాడు ఈ పరశురాముడు. మా ఇద్దరిది ఒకటే కులం. వాడి కథ చెప్తే నాకది చెప్పినట్టే. ముందు వాడి కథే చెప్పు. సింటన్నా సింటిమెంటన్నా సిమెంట్ గోడలా బిగుసుకుపోతాను. నేను దాన్ని దాటను. అలానే అడపాదడప రావడం మానేకండి. మిమ్మల్ని కల్లారా చూస్తే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. నమస్కారం బాబు. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? మీ మంచి మనసు మీద నమ్మకంతో ఒక మనవి చేయాలని వచ్చి. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే, చెప్పండి. కృష్ణవేణి తల్లిగారు తమతో ఏదో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఆవిడ ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. మీరొక్కసారి వచ్చి కృష్ణవేణితో మాట్లాడితే మీ మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోతాయని, మీరిద్దరూ సుఖంగా ఉండడం చూడాలని మా ఆశ. అవును బాబు. చెప్పింది నమ్మితే ఆమెను అసహించుకోగలను. నమ్మలేకపోతున్నాను. ఆమెను అసహించుకుంటే ఆమె చెప్పింది నమ్మగలను. అసహించుకోలేకపోతున్నాను. ఏం చేయాలి? ఒకప్పుడు తనెవరో తెలుసుకోవడం కోసం నాటకం ఆడాను. ఇప్పుడు తనేమిటో తెలుసుకోవడం కోసం నాటకం ఆడతాను.
లెట్స్ గో. ఓకే. ఏమిటలా ఆలోచిస్తున్నావు? ఒకప్పుడు తెలియని తనంతో అలా విచ్చలవిడిగా తిరుగుతున్నాడనుకున్నాను. నీ స్నేహంలో మనిషి అయినందుకు ఎంతో ఆనందపడ్డాను. కానీ ఈరోజు మళ్ళీ మొదటికొచ్చాడు. నువ్వు మోసం చేశావని తనను తానే మోసం చేసుకుని బలవంతంగా మళ్ళీ ఆ నరకం వైపు వెడుతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. చూడమ్మా, పాల సముద్రం లాంటి ఆడదాని మనసులో అమృతాన్ని విషాన్ని కూడా దాచుకోవడం ఆనువాయితీ. కానీ ఒక్కోసారి జరిగింది దాయడం వల్ల బ్రతుకులో ప్రళయాలు సంభవిస్తాయి. వాడి బ్రతుకు కూడా అలాగే ఉంది. కాదని చెప్పే పెద్దరికం గాని, ఇది తప్పు అని చెప్పే ధైర్యం గాని ఇప్పుడు మాకు లేవు. ఎందుకంటే ఒకప్పుడు మా గారాబంలో చెడిన మనిషి ఇప్పుడు నీ ప్రేమలో మనసు చెడిన మనిషి. వాడి బ్రతుకు ఎక్కడికి పోయి ఆగుతుందో లేకపోతే అంతమైపోతుందో. డిన్నర్కి వచ్చేస్తాను. బాయ్. ఓకే బా. ఏయ్ ఆగు, నా పేరు ఏ కాదు సుజుకి. నీ పేరుతో నాకేం పని? నీతో పనుండొచ్చాను. మాతో ఆడవాళ్లకు పనుండదే. ఆయన ఇక్కడికి రావడానికి వీల్లేదు. నా ఇంటికొచ్చి నాకే నిబంధనలు పెట్టడానికి నువ్వెవరు? నేనేం చెడిపోతే బాధపడే ప్రియురాలివా? స్నేహితురాలి. ఆహా, ఆయన దూరం చేసుకున్న స్నేహితురాలివా? ఆయన్ని దూరం చేసుకున్న స్నేహితురాలివా? మొత్తానికి నీ మొహం చూస్తుంటే దూరం చేసుకున్న దానిలాగే కనిపిస్తున్నావు. నేను దూరమైనా పర్వాలేదు, కానీ నువ్వు ఆయనకి దగ్గర కావడం నేను సహించలేను. చూడు, నీలాంటి వాళ్ళు దూరం చేసుకున్నాకే నాలాంటి వాళ్లకు దగ్గరవుతారు. అది మా వృత్తి. దూరం చేసుకోవడం మీదే తప్పు. నాలాంటి వాళ్ళను బెదిరించినంత మాత్రాన మురళి నీకు దక్కడు. డబ్బుండి మనసు చెడిన అతని చుట్టూ నేను కాకపోతే నాలాంటి వాళ్ళు 1,00,000 మంది చేరతారు. అతన్ని నువ్వు దారి తప్పించావు. ఏ దారి లేక అతను నా దారికి వచ్చాడు. అలా జరగకపోతే ఈ గడప తొక్కాల్సిన అవసరం అతనికి వచ్చుండేది కాదు. అడ్డమైన గడపల దగ్గర అరవాల్సిన పరిస్థితి నీకు వచ్చుండేది కాదు. గెట్ అవుట్. అమ్మా కృష్ణవేణి, అక్కడే నిలబడిపోయావేమిటమ్మా? లోపలికి రా. తాయారు, ఎవరొచ్చారో చూడు. వచ్చావా కృష్ణవేణి? రా కూర్చో. ఎప్పుడూ నవ్వుతుండే నువ్వెందుకు ఇలా అయిపోయావు? అసలు ఏం జరిగింది? ఎంత అడిగినా మురళి చెప్పడం లేదు. నువ్వైనా చెప్పమ్మా. అన్నీ చెప్పడానికే వచ్చాను. ఆయన ముందే అన్నీ చెప్పేస్తాను. హలో, కృష్ణవేణి గారిని పిలుస్తారా? అమ్మా కృష్ణవేణి, నీకు ఫోన్ అమ్మా. హలో. హలో కృష్ణవేణి గారు, నేనండి మీ మొగుడు గారిని. మన ఇద్దరికి పెళ్లి ఎలా జరిగిందో చెప్పమని నిన్ను అక్కడికి పంపింది కదూ మీ అమ్మ. నా అమ్మే. నీ ఎడమ వైపు గోడకు పెద్ద గడియారం ఉంటుంది చూడు. అందులో 2 ముళ్ళులుంటాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అది ఇప్పుడు టైం 8:55 చెబుతున్నాయి. కానీ 9 గంటల కల్లా నువ్వు మీ ఇంట్లో ఉండాలని నేను చెబుతున్నాను. తేడా 5 నిమిషాలు. అక్కడ నువ్వేమైనా చెప్పినా, మరో 5 నిమిషాల్లో నువ్వు మీ ఇంట్లో ఉండకపోయినా 9 గంటల 1 నిమిషానికి తల దగ్గర దీపం ఎట్టుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నీ అమ్మ శవం. పాపమాయప్ప. నేను వెళ్ళొస్తానండి. ఉండమ్మా, అబ్బాయి వస్తాడు. అక్కర్లేదండి, నేను వెళ్ళొస్తాను. ఫోన్ చేసింది ఎవరమ్మా? ఫోనా? అది ఏమోనండి, నాకు తెలీదు. నేను అర్జెంట్గా వెళ్ళాలి. వస్తానండి. అదేమిటమ్మా, అబ్బాయితో మాట్లాడి వెళ్తా అన్నావు కదా? అది
వద్దండి, పర్లేదు. అదేమిటమ్మా ఇంటికి వచ్చి ఏమి తినకుండా వెళ్తేలా? ఉండు, టిఫిన్ పట్టుకొస్తాను. వద్దండి. ఏమిటమ్మా ఈ కంగారు? కాసేపు ఉండు, వస్తాను. అది కాదు తాతయ్య గారు, నేను ఏమిటమ్మా ఏదో చెప్పాలొచ్చి చెప్పకుండా వెళ్తావేమిటి? అసలు ఈ కంగారేమిటి? అదండి, ఏం జరిగిందో చెప్పమ్మా. అది మీ కొంట్లో బాగలేదని చెప్పారు, చూసి వెళ్దామని. నాకా? కాదు, మా అమ్మ కొంట్లో బాగలేదండి, ఇప్పుడు బాగానే ఉందండి. నేను వస్తాను. ఏమిటమ్మా నీ కంగారు? ముందు కూర్చో. నేను వస్తానండి. కృష్ణవేణి తినమ్మా. వద్దండి, ఇప్పుడు నేనేం తినలేను. అదేమిటమ్మా, తీసుకో. నేను మంచినీళ్ళు తాగుతానండి. నేను వస్తానండి. అసలు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? ఈ ఫోన్ రావడం ఏమిటి, ఈ కంగారేమిటి? అదే నాకు అర్థం కావడం లేదండి. చావలేదులేవే, ముందా చెమట తుడుచుకో. పేలింది తుపాకీ అయినా గుండు మీ అమ్మ గుండెల్లోకి పోలేదు. నా తుపాకీకి లైసెన్స్ లేకపోయినా నాకు సెన్స్ ఉంది, నా బుర్రకి ఎసెన్స్ ఉంది. అంత తేలిగ్గా చంపుతానా మీ అమ్మను? ఆ ముసలి దాని ప్రాణాల్ని అడ్డు పెట్టుకుని నీ చేత ఎన్నో ఆటలు ఆడించాల్సింది. చూడు, ఇక మీదట వెర్రి వెర్రి వేషాలు వేసినా, మన పెళ్లి రహస్యాలు ఆ మురళీగాడికి తెలిసినా, బంబు తెప్పించి శ్రీకాకుళం నుంచి రోలు, శ్రీహరికోట నుంచి రోకలి తెప్పించి అది నట్టింట్లో పెట్టి అందులో బంబు పెట్టి మీ అమ్మ చేత దంపిస్తా, అది ఢమ్మని పేలి మీ అమ్మ చస్తుంది. ఏయ్, మీ అమ్మ చావకుండా బ్రతుకున్నందుకు వెళ్ళి అభినందించు. వెళ్ళు. అమ్మా, ఊరుకోమ్మా, మురళి రాలేదు కదూ, రాడు. ఈ దుర్మార్గుడు అతన్ని రానివ్వడు. నిన్నెక్కడ అనాథన చేసి వెళ్ళిపోతానోనని నాకు భయంగా ఉంది. మురళి వస్తే అతనితో జరిగిందంతా చెప్పి నిన్నతని చేతుల్లో పెడితే కనీసం చావైనా ప్రశాంతంగా ఉంటుందనుకున్నాను. అమ్మా, అలా అనకమ్మా, నాకు భయంగా ఉంది. నువ్వు లేకపోతే నాకు ఇంకెవరున్నారమ్మా? చూడమ్మా, ఈ ఒక్కరోజు నాతో ఉండు. ఈ ఒక్క రాత్రి నా గుండెల మీద పడుకో. కనీసం నా బొందులో ప్రాణం ఉన్నంత వరకైనా నీకు తోడుగా ఉన్నానన్న తృప్తి నాకు మిగల్ని. నాకదే చాలు. పడుకోమ్మా. కూడా ఉన్నాయి. తమది నిజంగా రాజదర్బారు మహాప్రభు. తమ ఈ దర్బార్ని చూస్తుంటే మయసభా ప్రాంగణాన్ని వర్ణిస్తున్నట్టుంది మహాప్రభు. కన్యా, నా వ్రతం పూర్తి కానివ్వండి మహాప్రభు. ఈ సొరంగ మార్తాండు నువ్వే కదా? అవును, ఎందుకు అనవసరంగా ఆ పిల్ల మీద బెంగ పెట్టుకుని చిక్కిపోతావు? అష్టదిక్కులకు అందగాడివి. ఆడవాళ్ళు నీకోసం బెంగ పెట్టుకోవాలి కాని నీకెందుకు ఆ బెంగ? కన్యా, దాని ఉంపులు సొంపులు చూసి కాదు నా బెంగ. దాని బాబు చచ్చాక గొడవల్లో పడ్డ దాని ఆస్తి దానికి తిరిగి రాబోతుంది. అది నా చెయ్యి దాటకూడదు. ఎక్కడి దాటిపోతుంది? అది దాటిపోదు, దాని ఆస్తి దాటిపోదు. నవరాత్రులు పూర్తయ్యే నాటి రాత్రి శుభరాత్రి. ఆ రాత్రే నీకు ముహూర్తం పెట్టిస్తాను మహాప్రభు. నాకు ముహూర్తమా? నీకు కృష్ణవేణికి శోభనానికి ముహూర్తం. అలా జరిగితే ఏ గొడవ ఉండదు. కాని నువ్వు ఎటూ కదలకుండా ఇక్కడే ఉండి మధుపానం సేవిస్తూ కాలక్షేపం చెయ్యాలి. బయటికి వెళ్ళకూడదు. అయితే నన్ను బయటికే వెళ్ళొద్దంటావా నా లఫ్ఫకి? అవును, నా లఫర్ కాజా. అంతవరకు నీ జాతకం ప్రకారం రాహు 5వ ఇంటికి 6వ ఇంటికి మధ్యనున్నాడు. కేతువు 7వ ఇంటికి యువతులున్నాడు. కాబట్టి ఈ దుష్టకాలం పోయేంత వరకు నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. అలాగలాగలాగే. అటు రాహువు, ఇటు కేతువు, మధ్యలో నువ్వు తీతు. నువ్వు నాకు బంగారు గుడ్డు పెట్టే బాతు, నాకు నా ఇల్లాలకి మధ్య సేతు. నాకు పనికొచ్చే పనులు నువ్వు చేతువు, నువ్వు చెప్పినట్టే నేను చేతువు. మహాప్రభు, నిజంగా మీరు లోతందని దుబాయ్ ఆయిల్ బాయి. అంతవరకు మీరు ఈ మధుపానాన్ని సేవించండి. నేను మీ ముందు చిడతలు కొడుతూ కథాకాలక్షేపం చేస్తాను.
మరి మధ్య దెబ్బ? ప్రస్తుతానికి చిడతలతోటే సరిపెట్టుకోండి మహాప్రభు. మా అమ్మగారు నా గురించి నేనే చెప్పుకుంటాను. కూర్చోవచ్చండి? కూర్చో బాబు. థ్యాంక్ యూ. నా పేరు మీ అమ్మాయి చెప్పుంటుంది, నా పరిస్థితి మీ అమ్మాయి చెప్పుంటుంది, నాకేముందో మీ అమ్మాయి చెప్పుంటుంది. నేను చెప్పాల్సిందంతా మీ అమ్మాయి చెప్పుంటుంది కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదేమన్నా బాగుందా అండి? ఏంటి బాబు? వచ్చి ఎంతసేపు అయింది, కాఫీ అయినా తీసుకురాలేదు. ఇది మర్యాద అండి? తెస్తానండి. ఏది నేను చెప్పాక? ఇవిగోండి చాక్లెట్లు. నాకు నచ్చింది జరిగినప్పుడు చాక్లెట్లు తినడం, నాకు నచ్చిన వాళ్ళు కనపడినప్పుడు చాక్లెట్లు ఇవ్వడం నాకు అలవాటు. తీసుకోండి. నేను తీపి తిని ఎన్ని రోజులైందో. ఈ విషయం అమ్మాయికి చెప్పకు. ఏ? నాకు షుగరు. మా అమ్మాయి నన్ను స్వీట్స్ తినవద్దు. ఆ చాక్లెట్లు ఇలా ఇవ్వండి. ఏం బాబు? ఏం లేదు, ఆ చాక్లెట్ ర్యాపర్ మీద షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు తినేవేవో తినకూడనవేవో రాసి ఉంటుంది, చూసిస్తాను. ఇవ్వండి. చూడండి, ఈ ప్రపంచంలో తీపంతా చేదనుకోండి, చేదుని తీపనుకోండి, అందినది మనదనుకోండి, అందనది మనది కాదనుకోండి. సారీ అండి, ఈ చాక్లెట్లో మీరు తినేవేవి లేవనుకోండి, రేపు తప్పకుండా తీసుకొస్తాననుకోండి. ఏమీ అనుకోకండి. నాకు తెలుసు బాబు, నువ్వు కావాలనే తీసుకున్నావు. నేను మనసారా నవ్వే ఎన్ని రోజులైందో తెలుసా? మళ్ళీ ఈ రోజు నీ మాటలు విని నవ్వగలుగుతున్నాను. నువ్వు చాక్లెట్లు తీసుకురావాల్సిన అవసరం లేదు బాబు. రోజు ఒక్కసారి వచ్చి చూస్తే చాలు, నాకే రోగం ఉండదు. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళ పక్కనున్నా అసలు మనకి ఏ రోగం రాదు. రోజు వచ్చి మిమ్మల్ని నవ్వించి అసలు మీకు ఏ రోగం లేకుండా చేసి మీ చేత రోజుకు 1 కేజీ స్వీట్ తినిపిస్తాను. అమ్మ చనిపోయింది. మిమ్మల్నే కలవరిస్తూ పోయింది. ఒక్కసారి మీరొస్తే చూడాలని ఎంతగానో ఆశపడింది. సారీ. ఎప్పుడు జరిగింది? మిమ్మల్ని చూడాలందని మీతో చెప్పడానికి వచ్చాను, ఏమీ చెప్పలేకొచ్చేసాను. ఆ రాత్రి మా అమ్మ పోవడంతో నాకందరూ పోయారు. మనసు విప్పి మాట్లాడుకోవడానికి మనుషులు కరువైపోయారు. ఉన్న ఒక్క తోడు లేకపోవడంతో నా బ్రతికి ఎలా ముగుస్తుందో నాకు బాగా తెలుసు. కానీ నా బ్రతుకు ముగించే ముందు నా కథ ఎవరికైనా చెప్పాలని ఉంది. అది ఎవరో కాకుండా మీరే అయితే నాకు తృప్తిగా ఉంటుంది. మా నాన్నగారు బ్రతికుండగా మేం బాగా ఉన్నవాళ్ళం. పరశురాం మా నాన్నగారికి మేనల్లుడు. మా ఇంట్లోనే పెరిగాడు. నన్ను పెళ్లి చేసుకుంటే పని పాట లేకుండా మా నాన్నగారి సంపాదనతోనే బ్రతకొచ్చనని ఆశపడ్డాడు. కానీ మా నాన్నగారు ఒప్పుకోలేదు. అన్ని సిద్ధం చేయండి. ఏం భయపడకు, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నిన్నేమీ చేయను. నేను చూస్తుండగా నీ బట్టలు ఒక్కొక్కటే విప్పియ్యాలి. ఒట్టు, అంతకంటే నేనేమీ చేయను. నేను మాట మీద నిలబడే మనిషిని, లేకపోతే నేనే విప్పుతాను. నా దగ్గరికి రాకు.
అది కూడా చూడు, నిన్ను చెడగొట్టి మీ నాన్న దగ్గరికి తీసుకెళదామనుకున్నాను. నేను మంచివాడిని కాబట్టి నీకు తాళి కట్టి తీసుకెళ్తున్నాను. తాళి కట్టనా చెడగొట్టనా? మాంగళ్యం రాస్కల్, ఎంత దారుణం చేశావు! ఎత్తుకుపోయి బలవంతంగా తాళి కట్టినందు మాత్రాన అంత అయిపోయింది అనుకుంటున్నావా? తాళి తెంచేస్తే నేను గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటానా? మామా, ఇది చిటికిన వేలు. నీ కూతురు నన్ను కట్టుకుని పట్టుకున్న వేలు. నువ్వు తెంచిన తాళి కట్టుకోమని, దీన్ని పట్టుకోమని చెప్పు. వీల్లేదు. ఇది ఉంగరం వేలు. ముచ్చటగా నీ అల్లుడికి పెళ్లి ఉంగరం తగిలించు. ఉంగరం కాదు, నీ మెడకు ఉరుతాడు తగిలిస్తాను. ఇది మధ్య వేలు. ఆలు మగల మధ్యకి నువ్వు రావచ్చునా అంటూ. ఇంకొకసారి నా బిడ్డకు భర్తనని చెప్పావో నీ నాలుగు చీలుస్తాను. ఇది చూపుడు వేలు. కూతురి మెడలో తాళి తెంపిన తండ్రివని లోకమంతా నిన్ను వేలెత్తి చూపించే వేలు. నువ్వే వెధవ నా లోకం వేలెత్తి చూపించేలా చేస్తాను. ఇది బొటన వేలు. నువ్వు ముందుకేస్తే దీనిని రక్తంలో ముంచి పొట్టు పెట్టుకుంటా. నా ప్రాణం పోయినా నా బిడ్డ గొంతుకు నిన్ను కొయ్యనివ్వనురా. ఇప్పుడే నేను పోలీసులకు పట్టిస్తాను. ఆ పశువుకు భార్యగా నన్నెలా బ్రతకమంటారు? మీరు నన్ను ఉద్ధరించాలనో, నన్నేదో ఆదరించాలనో కాదు మీకు చెప్తున్నది. అమ్మ మీతో చెప్పుకోలేక గుండె బరువుతో చనిపోయింది. నేనలా కాకూడదని, నేను అభిమానించే వ్యక్తి నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదని నా గుండెల్లో ఉన్న బరువును దించుకొని నేను తృప్తిగా చావడం కోసం చెప్తున్నాను. ఇంతకు మించి స్వార్థం లేదు. ఇప్పటికే మీ టైం చాలా తీసుకున్నాను. వెళ్ళండి. నాకు నిజం తెలుసుంటే ఇంత జరుగుండేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పద. వద్దు. నా కోసం మీరు కష్టపడ్డం నాకు ఇష్టం లేదు. పరశురాం పరమ దుర్మార్గుడు. ఎంతకైనా తెగిస్తాడా? మీరెక్కడున్నా సుఖంగా ఉంటే అంతే చాలు. నీతో ఉండటం కంటే సుఖం నాకు ఇంకొకటి లేదు. నువ్వు కాదన్నావని నీకు దూరం అయ్యాను, కానీ ఆ పరశురాము లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు. పద. నువ్వు నిజంగా నన్ను ప్రేమించుంటే, అభిమానించుంటే నువ్వు నాతో రావాలి. కమాన్. కంగ్రాచులేషన్స్. నువ్వు చేసింది మోసం కాదు, నీకు జరిగింది మోసం. ఇప్పటికైనా చెప్పకపోతే అది నీకు నువ్వు చేసుకునే మోసం అయ్యేది. అది చెప్పించడం కోసమే మేమిద్దరం దగ్గరే నిన్ను మోసం చేసినట్టు నటించావు. క్షమించు. మురళి, హ్యావ్ యువర్ చాక్లెట్. తల్లి చస్తే వాడి కుంపలో చేరిందా? ఎక్కడికి పోతుంది? అది 7 సముద్రాల అవతల దాటి వెళ్ళినా దాన్ని జుట్టు పట్టుకుని లాక్కొస్తాను. రేపే భోగి పండగ. మంట పెద్దదిగా వేయండి. ఈ మంటల వెలుతురులో దాన్ని అగ్ని సాక్షిగా మళ్లీ పెళ్లాడతాను. నాకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ మంటల్లో సజీవ దహనం చేస్తాను. అది చూసి వాళ్లకు ఇది భోగి మంటలా కనిపించాలి. నా చేత చచ్చే వాళ్లకు కష్టంలా ఉండాలి. అందుకే మంట పెద్దదిగా వేయండి. కన్యాకుమారి, రా బయటికి. ఏమిటి? ఎప్పుడూ లేనిది అందరూ నా చోటికి వచ్చారు. నీకు సన్మానం చేయడానికి రాలేదు. సంస్కారం లేని నీ ఆడబుద్ధిని అడగాల్సిన 4 అడగడానికి వచ్చాం. ఉద్రేకం ఎందుకు? అడగండి. ఆ పరశురాం పంచన చేరి కృష్ణవేణిని వాడి కట్టబెట్టాలని చూస్తావా? ముహూర్తం కూడా పెడతావా? ఇదిగో, నువ్వు వెంటనే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో. వీలైతే ఆ వెధను కూడా లాభ చేసుకుపో. అయిందా? ఇంకా అడగాల్సినవి, అర్థం లేకుండా అరవాల్సినవి ఏమైనా ఉన్నాయా? మురళీకృష్ణ కృష్ణవేణిని వేరు చేయటానికి నేను పన్నాగాలు పన్నుతున్నానా? మరి ఇంతమంది గొప్పవాళ్ళు మీరేం చేస్తున్నారు? ఏం చేయగలిగారు? ఆ అమాయకురాల్ని వాడు ప్రతి క్షణం పీడించుకు తింటుంటే మీరు ఎందుకు వాడిని ఎదిరించలేదు? మీ చేతగాని తరాన్ని సమర్థించుకోవటానికి నన్ను సంజాయిషి అడగటానికి వచ్చారా? పరశురాం కృష్ణవేణి జీవితాన్ని నాశనం చేయబోతుంటే వాడికి మాయమాటలు చెప్పి ఆ పిల్లను కాపాడటానికి నేను అలా నటించాను. ఎందుకంటే కృష్ణవేణి జీవితం నా జీవితంలా కాకూడదు. నేను ఊరూరా కథలు చెప్పుకుంటూ నా బ్రతుకుదెరు కోసం బావతాలు చెప్పుకునేలా చేసింది ఆ పరశురామే. నాకు పెళ్లి కాకుండానే ఈ బిడ్డకు తల్లిని కావటానికి కారణం
ఆ నీచుడే. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవడం వాడి పుట్టుకతో వచ్చిన లక్షణం. అది పుడకలతో గాని పోదు. బాధలు పడి పడి బాధలంటే సుఖాలుగా అలవాటు పడ్డ మనిషిని. మీరన్న మాటలకు నేను బాధపడ్ను. నిన్ను అపార్థం చేసుకున్నందుకు క్షమించమ్మా. నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక అనవసరంగా ఆవేశపడ్డాం. మీకంటే ఆవేశం నాకు ఉంది. కానీ నేను లేకపోతే నా బిడ్డకు ఎవరూ దిక్కు లేరనే బాధతో ఇన్నాళ్ళు నా ఆవేశాన్ని అణుచుకుంటూ వచ్చాను. నా బిడ్డకింతమంది ఆత్మీయులున్నారని మిమ్మల్ని చూశాకే నాకు ధైర్యం వచ్చింది. ఇక నేనేమైపోయినా పర్వాలేదు. హలో, నేను రాజా. ఓహో, ఉత్తరత్నమా? నీ కాల నా కాల కాలా? నా కాళ్ళు చేతులు నా దగ్గరే ఉన్నాయండి. టెలిఫోన్ కాల. ఓహో, టెలిఫోన్ కాలా? ఇది మీ కాలే. ఏమిటి చెప్పండి. మీ కొడుక్కి పెళ్లి నిర్ణయం అయింది. ముహూర్తం ఎప్పుడు పెట్టించారు? ముహూర్తమా? మీరు అమెరికా నుంచి ఈ దేశానికి ఎప్పుడు దిగితే అప్పుడు. నాకెలా కుదురుతుంది నాన్న? వాళ్ళ పెళ్లి చేయించి అమెరికా పంపించండి, హనీమూన్ ఏర్పాటు చేస్తాను. ఆ? ఎంతకీ మీ బీపీ ఎంత? నా బీపీయా నార్మల్ గానే ఉంది, చస్తే పెరగదు. ఎందుకో తెలుసా? మా మనవడి పెళ్లి నిర్ణయం అయిపోయింది కనుక. అది సరే, ముహూర్తం ఎప్పుడో చెప్పండి, నేను గ్రీటింగ్స్ పంపిస్తాను. మీరు గ్రీటింగ్లు విజిటింగ్ కార్డులు ఏమి పంపించక్కర్లేదు. పెళ్లి ముహూర్తం ఎప్పుడో మీకు కబురు చేస్తాం. ముహూర్తం టైంకి మీరు అమెరికా టెలిఫోన్ దగ్గర అక్షంతలు పట్టు కూర్చోండి. కళ్యాణ మంటపాన్ని కనెక్షన్ ఇస్తాం, అక్కడి నుంచే వేసేద్దరు కానీ. థ్యాంక్ యూ. కొడుకు పెళ్ళంటే బాంబులు పంపించినట్టుంది వీరి పరిస్థితి. ఈ రోజు రామాయణం పతాక సన్నివేశాన్ని చేరుకునే ఈ శుభ సమయంలో రావణాసురుడు సీతాపహరణం చేసే ఘట్టంతో కథ ప్రారంభిస్తాను. వాడిని కాల్చి బూడిద చేయండి.
బాలేదు. పైన కృష్ణవేణి ప్రమాదంలో ఉంది. వెళ్ళి కాపాడు. బాబు, అమ్మా, నా రావణ వధ కథ ముగిసింది. రావణాసురుడు కాష్టంలో పడ్డాడు. ఆగండి. ఈ రావణాసుడు చితికి తలకొరివి పెట్టాల్సిన కారణజన్ముడు వీడు. ఇలా ఇవ్వండి. బాబు, తలకొరివి పెట్టు. నూతన వధువుల్ని ఇలా తీసుకురండి. పందిట్లో పెళ్ళయ్యిందండి, కనువిందయ్యిందండి, నటనమే ఆడెదరా. తమరు కాస్త ఆగెదరా? ఏమండి అబ్బాయి గారు, అక్కడ తమరు అక్షంతలు చేత్తో పట్టుకు నిలబడ్డారా? కూర్చుని ఉన్నాం. పోనీ నిలబడమంటారా? ఇక్కడ మీ అబ్బాయి గారు కోడలి గారు సరాసరి కళ్యాణ మండపం నుంచి వచ్చి ఫోన్ దగ్గర నిలబడ్డారు. అక్కడి నుంచి ఆశీర్వదించి అక్షంతలు వేసే సిద్ధంగా ఉన్నాం. శుభం.